ఎఫ్ఎం బాబాయ్ మనతో పాటు ఉన్నాడు. ఫస్ట్ మాట్లాడదాం ముచ్చట్లేదు. నమస్తే బాబాయ్. నమస్తే. మిమ్మల్ని చూడడం మస్తు హ్యాపీ ఉంది బాబాయ్. ఫస్ట్ థ్యాంక్ యూ. చాలా హ్యాపీ ఉంది. అందంగా ఆరోగ్యకరంగా ఉండడానికి అందంగా ఉంది. నేను కుర్రాడిని కదా, దేనికి టెన్షన్ ఫీల్ అవును. మెయిన్ ఏంటంటే టెన్షన్ ఫీల్ ఎస్ యంగ్స్టర్స్ చేయవలసింది అదే. మీకు ఇప్పుడు అవ్వదమ్మా, మాకున్న ఫ్రీడమ్ మీకు ఉండదు. ఇంట్లో కూర్చొని చేస్తున్నాం అన్న మాటే కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ దాన్ని మించిన టెన్షన్ ఇంకోటి ఉండదు. తినడానికి తిండి ఉంటే తినలేడు. అండ్ కమింగ్ టు కొన్ని రంగస్థానం ముచ్చట్లు మాట్లాడుతున్నాం. రంగస్థలం నుండి వచ్చాను నేను. రంగస్థలం, ఆ రంగస్థలం, ఈ రంగస్థలం. సినిమా చూసే విధానం మారిందంటారా? ఆడియన్స్ మారింది, డైరెక్టర్లు మారారు, ఆర్టిస్టుల విధానం మారింది. ఐ కెన్ అండర్స్టాండ్. ఎస్ ఎందుకంటే సీనియర్ యాక్టర్స్ని రెస్పెక్ట్ కంపల్సరీ. అవి లేవు. మారుతి గారి బ్యానర్లో వర్క్ చేశారు, సుకుమార్ గారి బ్యానర్లో వర్క్ చేశారు. సుకుమార్ గారి రైటింగ్ స్టైల్ మాకు కొంచెం తెలియాలి, ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2 రాబోతుంది. సో రంగస్థలం చేశారు కాబట్టి. నాకు సునీల్ కుమార్ రెడ్డి గారు అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. మారుతి గారు బస్ స్టాప్లో, ఇండస్ట్రీ అనే బస్ స్టాప్లో ఉన్నటువంటి మమ్మల్ని ఒక వాల్వో బస్సు వేసుకొని వచ్చి మమ్మల్ని అందులో ఎక్కించి సుఖంగా ఇండస్ట్రీలో నడిచేటట్టు చేశారు. ఇంత ఫేమ్ ఉంది ఎఫ్ఎం బాబాయ్ అండి, అందరికీ తెలుసు. స్టిల్ ఇంకా ఆఫీసెస్కి ఎందుకు వెళ్ళాలండి? ఎందుకంటే ఒక్కసారి గుర్తు చేయాలి. మేము ఉన్నాం సార్ అని. ఎంతోమంది కరోనాలో పోయాడు. ఎవడు మిగిలాడు, ఎవడు పోయాడు, ఎవరికి తెలుసండి. హాయ్ యూఎస్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. అండ్ రైట్ నా ఈరోజు ఈ బాబాయ్ని చూసినప్పుడు, అంటే నేను బాబాయ్ని చెప్పేసాను, ఎఫ్ఎం బాబాయ్ని చూసినప్పుడు మల్టిపుల్ క్యారెక్టర్స్ చేసిండు. మస్తు అనిపిస్తుంది బాబాయ్ని చూసినప్పుడల్లా. కానీ ఈ క్యారెక్టర్ చేసిండు అని చెప్పేసి అన్ని డిఫరెంట్ వేరియేషన్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఎఫ్ఎం బాబాయ్ మనతో పాటు ఉన్నాడు. ఫస్ట్ మాట్లాడదాం ముచ్చట్లేదు. నమస్తే బాబాయ్. నమస్తే నాన్న. మిమ్మల్ని చూడడం మస్తు హ్యాపీ ఉంది బాబాయ్. ఫస్ట్ థ్యాంక్ యూ. చాలా హ్యాపీ ఉంది. మాకు ఎఫ్ఎం బాబాయ్ అంటే రంగస్థలాలు, ఇంకా మంచి క్యారెక్టర్స్, బస్ స్టాప్, ఇవే గుర్తుకొస్తాయి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. రైట్ నో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ప్రజెంట్ 4 ప్రాజెక్టులు అవుతున్నాయి బాబాయ్. ప్రజెంట్ కమింగ్ ఏమని చెప్తారా? క్లూ ఇస్తారు. బయట పడకూడదు. పెద్ద ప్రాజెక్ట్ సినిమాలు బయటకు వచ్చి 10 ప్రాజెక్టులు 2 ఉన్నాయి. చెన్నై 3 ఉన్నాయి. ఓకే, ఇంకా స్టార్ట్ అవ్వాల్సినవి 2 ఉన్నాయి. అండ్ మీరు అందంగా ఆరోగ్యకరంగా ఉండడానికి అందంగా ఏముంది, నేను కుర్రాడిని కదా. సారీ, కరెక్టే కదా. ఇప్పుడు నేను కుర్రాడినే కదా. అవును. ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటే హ్యాపీగా అది గ్లామర్ అలా మెయింటైన్ అవుతుంటది. ఏజ్ తెలియదు. అవును సార్ బాబాయ్. కానీ ఇప్పుడు అబ్బాయిలకి శాంతి ఒకటి తెలుసు. అంటే మీరు అబ్బాయిల్లో, నేను అబ్బాయిగా ఉండేటప్పుడు కేర్లెస్ గానే ఉండేవాడిని. ఓకే. మనకేట్లేదు. అంటే ప్రతి మనిషికి 40 ఏళ్ల వరకు అందం మీద కానీ లేకపోతే శరీరం శ్రద్ధ కానీ ఉండదు. అప్పుడు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే మామూలుగానే వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము అలా వెళ్ళలేం. 40 దాటిన తర్వాత. 40 కాదు, 26 కదా మీకు? నాది 36. 36 తిరగేస్తే 63. తిరగేయండి 63. 1962లో పుట్టానండి. అయితే గొప్పతనం ఏంటంటే మా నాన్నగారి జీన్స్ నాకు రావడం. ఆయన 96 ఇయర్స్ వరకు కూడా హ్యాపీగా హెల్తీగా తిరిగారు. యాక్సిడెంటల్గా బాత్రూంలో పడిపోవడం, వెస్ట్ కమ్ముడి మీద తలపడిపోవడం వల్ల కొద్ది నరాలు చిట్లు చనిపోయారు, కానీ లేకపోతే స్టిల్ ఇంకా ఉండేవారు ఆయన. సో ఆ జీన్స్ నాకు వచ్చాయని అనుకుంటున్నాను నేను. 63 ఎంతవరకు కలర్ లేదు. ఇక్కడ ఉన్నా కూడా ఇట్లా క్విక్ వెళ్ళిపోతారు, ఆ హుషారు ఉంది. దేనికి టెన్షన్ ఫీల్ అవును. మెయిన్ ఏంటంటే టెన్షన్ ఫీల్ అవును. మా యంగ్స్టర్స్ కదా చెప్పండి బాబాయ్. యంగ్స్టర్స్ చేయవలసింది అదే. మీకు ఇప్పుడు అవ్వదమ్మా, మాకున్న ఫ్రీడమ్ మీకు ఉండదు. మా జనరేషన్ అదృష్టం ఏంటంటే స్కూల్కి నడిచి వెళ్ళిన దగ్గర నుంచి ఫ్లైట్లో వెళ్ళేంత వరకు అన్నీ అనుభవించాం. ఆల్ డెవలప్మెంట్స్ మేమే ఎంజాయ్ చేస్తాం. మీకు అలా కాదు. ఒక ఏది కూడా మాకు అన్ని కనుమరుగైపోయిన తర్వాత డెవలప్మెంట్లో పుట్టిన వాళ్ళు మీరు. ఇదే లైఫ్ అనుకుంటారు. కంప్యూటర్ ముందు పెట్టుకుంటారు. టెన్షన్గా జాబులు, మీ జాబులు ఇంట్లో కూర్చొని చేస్తున్నాం అన్న మాటే కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ దాన్ని మించిన టెన్షన్ ఇంకోటి ఉండదు. తినడానికి తిండి ఉంటే తినలేడు, ఎవరితో పిల్లలతో మాట్లాడలేడు, భార్యతో మాట్లాడలేడు, మీటింగ్లు కాల్స్ ఏమి ఉంది. ఎవడు ఖాళీగా ఉంటే ఆడు మీటింగ్ అంటాడు, దానికి అటెండ్ అవ్వాలి. సో మీరు ఆల్వేస్ టెన్షన్ మీది. మొత్తం స్ట్రెస్. ఆ స్ట్రెస్ మీద ఆటోమేటిక్గా మీ టెన్షన్స్ వస్తాయి. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కలజోడు లేని వాళ్ళు చూపించండి, ఉంటారు. అవును. ఎందుకు? ఎప్పుడు 24 గంటలకు కంప్యూటర్ చూస్తూ ఉంటారు.
మెయిన్ బల్క్ ఒబిసిటీ. కూర్చొని వర్క్ కూర్చొని ఇంకెటు కదలరు మీరు. అవును. కనీసం ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారైనా లేచి అటు ఇటు తిరుగుదామని ఆలోచన కూడా మీకు ఉండదు. ఆలోచన ఉన్న అవకాశం ఉండదు. అవును. సో అవేమి లేదు మాకు. చదువుకుంటున్నప్పుడు కూడా ఫ్రీడమ్గానే పెరిగాం తప్ప రెస్ట్రిక్షన్స్ మాకు ప్రెషర్ ఏం లేదు. ఇప్పుడు మీదంతా ప్రెషర్ కుక్కర్ స్టడీస్. అవును సార్, నిజంగా మీరు చెప్పినట్టు మేము ప్రెషర్ కుక్కర్ లాగానే ఉన్నాం. ప్రెషర్ కుక్కర్ స్టడీసే. లైఫ్కి వద్దాం. అండ్ త్రినాథ్ గారు, నా పేరు దాడి త్రినాథ స్వామి. త్రినాథ్ స్వామి గారు, అందరూ ఎఫ్ఎం బాబాయ్ అని అంటారు. ఎగ్జాక్ట్లీ మీ పేరు కొంచెం తెలుసుకున్నాను కాబట్టి. లేదు, దాడి త్రినాథ స్వామి నా పేరు. బికాస్ ఎందుకంటే మేమందరం ఎఫ్ఎం బాబాయ్ అంటాం. ఈ మధ్య కాదండి, అది 22 సంవత్సరాలుగా ఎఫ్ఎం బాబాయ్. బాబాయ్ అబ్బాయి అనే షో అది. అవును. నేను వైజాగ్ లో అప్పుడు గ్రేట్ సార్. అంటే ఇప్పుడు రెడ్ ఎఫ్ఎం, అప్పుడు విశాఖ ఎఫ్ఎం మేము చేసేటప్పుడు. అప్పుడు సౌత్ ఇండియాలో ఏం లేవు, ఎఫ్ఎం రేడియోలు లేవు. అవును. అవతల ఢిల్లీలో ఉండేది, ముంబైలో ఉండేవి. ఇప్పుడు అవే రెడ్ ఎఫ్ఎం వెళ్ళి తీసుకున్నారు. జెమినీ వాళ్ళ దాంట్లో ముందు విశాఖపట్నంలో పెట్టారు, విశాఖ ఎఫ్ఎం అని 105.6 అనే ఛానల్ మీద. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ సౌత్ ఇండియా ఆర్జేగా. నేను ఆర్జేగా చాలా ట్రై చేశాను బాబాయ్. నా వాయిస్ సెట్ అవుతుంది అంటారా? సెట్ అవుతుంది, మనకు స్టైల్ పెట్టుకుంటే. నాదేమన్నా స్వీట్ వాయిసా బాబాయ్? మీ టైమింగ్ మామూలుగా ఉండదు, అది కావాలి అంతే. అండ్ కమింగ్ టు కొన్ని రంగస్థలం ముచ్చట్లు మాట్లాడుకుందాం. రంగస్థలం నుండి వచ్చాను నేను. రంగస్థలం, ఆ రంగస్థలం, ఈ రంగస్థలం, 2 రంగస్థలాలు. ఓకే. ఎందుకంటే బాణం చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది రంగస్థలమే, కానీ రంగస్థలం సినిమాలో వచ్చిన క్యారెక్టర్ మీకు ఎంత పేరు అప్రోచ్ వచ్చిందంటే నాకు 8వ సంవత్సరం వయసు అప్పటి నుండి రంగస్థలంతో టచ్. ఇప్పుడు 58 ఏళ్ళకి ఇంకొక రంగస్థలంలో సుకుమార్ గారి దయ వల్ల ఇదయ్యాను. ఆ రంగస్థలానికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా? చాలా తేడా ఉంటది కదా. ఆనందం వేరు, ఇది ఆనందం వేరు. అప్పుడు ఆ రంగస్థలంలో నాటక రంగం మీద ప్రదర్శన వేరు, సినిమాల్లో చూసిన ప్రదర్శన వేరు. కాకపోతే నాటక రంగంలో కొంతమంది లిమిటెడ్ పీపులే చూస్తారు. వాళ్ళు కొట్టే చప్పట్ల కోసమే మేము ఏమైనా చేస్తాం. అవును బాబు. ఇది అంతే, మందలో గోయిందా. అంటే మీరు ఇన్ని జనరేషన్స్ చూసారు కదా, సినిమా చూసే విధానం మారింది అంటారా? ఆడియన్స్ మారింది, డైరెక్టర్లు మారారు, ఆర్టిస్టుల విధానం మారింది. ఒకప్పుడు నాటకమే ప్రధానంగా సినిమాల్లో కనపడేది. ఇప్పుడు నాటకం పనికి రాదు, నటన కాదు, ఇప్పుడు వాస్తవం కావాలి, జీవితం. అర్థమైందా? ఇప్పుడు అలా చేస్తేనే నటన. లేదు పూర్వంలాగా ఏం చేస్తున్నావురా అని ఒక మోసలో పలికేటటువంటి దానికి స్వస్తి పలికారు. అవును. ఇప్పుడు న్యాచురాలిటీ అంతా కూడా సహజత్వం. ఏం చేస్తున్నావు అది సింపుల్ గా. ఇప్పుడు బాగుంది, ఇప్పుడే బాగుంది. కానీ అంటే అప్పుడు విలువలు ఉండేవి, ఇప్పుడు లేవు. అది తప్ప మిగతా అంతా బాగానే ఉంటుంది. ఈ విలువలు ఏంటి బాబాయ్? అంటే ఒక నాటకాన్ని కానీ అంటే ఒక ఆర్టిస్ట్కి ఒక ఆర్టిస్ట్ గౌరవం ఇచ్చేవాడు సీనియారిటీని బట్టి. అవును బాబాయ్. ఇప్పుడు గౌరవాలు ఏం లేవు. ఎవరైనా ఒకటి కాలు మీద కాలేసి కూర్చొని హాయ్ అని పలకరింపు వచ్చిన దగ్గర నుంచి ఆ గౌరవాలు పోయాయి. ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే సీనియర్ యాక్టర్స్ ని రెస్పెక్ట్ కంపల్సరీ. అవి లేవు ఇప్పుడు, అవి లేవు. హౌ డు యు ఫీల్ అప్పుడు? అంటే ఒకవేళ ఉన్నా అంటే ఇది కరెక్ట్ అండి. కలిసి నటించడానికి వచ్చినప్పుడు అందరూ సరదాగానే వెళ్ళాలి తప్ప గిరిగీసుకొని నేను సీనియర్ని అని గిరిగీసుకొని కాదు. కానీ మీరు ఎన్టీఆర్ గారిని నేను అందరితో సరదాగా ఉంటానండి. నేను ఎవరినో వాడు ఎవరు నన్ను పట్టించుకోలేదు, నమస్కారం పెట్టలేదు, ఇలాంటివి నాకు ఉండవు. నేను అందరితో సరదాగా ఉంటాను. ఈవెన్ ఇంక్లూడింగ్ జూనియర్ ఆర్టిస్టులతో సైతం కాదు సరదాగా ఉంటాను. వాడు ఆర్టిస్టే. అవును. మన టైం బాగుందో ఆర్టిస్ట్ అయ్యాము, ఆ టైం బాగాలేదో ఆర్టిస్ట్ కాలేదు. మారుతి గారి బ్యానర్లో వర్క్ చేశారు, సుకుమార్ గారు బ్యానర్లో వర్క్ చేశారు. సుకుమార్ గారు రైటింగ్ స్టైల్ మాకు కొంచెం తెలియాలి, ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2 రాబోతుంది. సో రంగస్థలం చేశారు కాబట్టి. నాకు సునీల్ కుమార్ రెడ్డి గారు అవకాశాలు ఇచ్చి ఇండస్ట్రీకి తీసుకొచ్చారు, ప్రోత్సహిస్తూనే ఉన్నారు ఇప్పటికీ. పి సునీల్ కుమార్ రెడ్డి గారు తెలిసే ఉంటుంది మీకు. 26 సినిమాలు ఇప్పుడు డైరెక్ట్ చేశారు. ఇప్పటికీ ఆయన ఏ సినిమా తీసినా నాకు వేషం పెడతాడు. ఏం వేషం ఇస్తావని నేను అడిగాను, ఎందుకంటే ఎంత ఇస్తావని కూడా అడిగినాను. కారణం ఏంటంటే ఒక కృతజ్ఞత. నన్ను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు, లేకపోతే ఇక్కడ దాకా రాలేను నేను. సునీల్ కుమార్ రెడ్డి గారు పరిచయం చేస్తే మారుతి గారు బస్ స్టాప్లో, ఇండస్ట్రీ అనే బస్ స్టాప్లో ఉన్నటువంటి మమ్మల్ని ఒక వాల్వో బస్సు వేసుకొని వచ్చి మమ్మల్ని అందులో ఎక్కించి
సుఖంగా ఇండస్ట్రీలో నడిచేటట్టు చేశారు. కార్పెట్. అందుకనే నాకు ఫోన్లో కూడా గాడ్ ఫాదర్ అనే ఉంటుంది కానీ మారుతి అనే పేరు ఉంటుంది. గాడ్ ఫాదర్ అనే ఉంటుంది. ఏ పండగలైనా పబ్బలైనా ఆయన ఒక్కరికే నేను విశేష పంపిస్తాను కానీ మిగతా వాళ్ళు విశేష పంపడు. ఏమో ఎవరు చిరాకు పడతారో ఊరికనే పంపించి అంత వందలాది విశేష మీద మనం విషయాలుగా పని పట్టలేదా అని అంటారేమోనని ఏమన్నా పంపించను నేను. మారుతి గారికి ఎందుకు అనుకుంటారా అని ఎందుకు అనుకోలేదని అడగచ్చు మీరు. మారుతి గారికి ఏ మెసేజ్ పెట్టినా నేను ఊరికనే సొల్లు మెసేజ్లు పెట్టనండి. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అండి, పొద్దున్న లేచినంటే గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఆయన సినిమా తీస్తున్నారు కాబట్టి ఆ సినిమాలో వేషం వచ్చినంత వరకు కంటిన్యూగా గుడ్ మార్నింగ్ సార్ అని పెట్టడాలు అలాంటివి చేయను నేను. గౌరవ పౌర్ణమి, సంక్రాంతి, దసరా ఇలాంటప్పుడు ఒక మెసేజ్ పెడితే వెంటనే ఆయన రెస్పాండ్ అవుతాడు. అంటే కోపం లేనట్టే కదా, నేను అతను డిస్టర్బ్ చేయట్లేనట్టే కదా, అలాగనమాట. ఉండొచ్చు ప్రజెంట్. ఆయన గురించి నేను అడగనండి, ఆయన్ని ఎప్పుడు అడగవలసిన పని లేదు. నేను ఛాన్స్ ఉంటే నాకు కంపల్సరిగా సరిపడా క్యారెక్టర్ రాసుకున్నప్పుడే నా పేరు రాసుకుంటారు ఆయన. కాబట్టి నేను ఆఫీస్కి వెళ్తే తిడతారు, దేనికొచ్చో పని పట్టలేదని. నాకంటే బాగా ఇప్పటికీ మీరు కొన్ని ఆఫీసెస్కి ఆడిషన్స్కి వెళ్తారా? ఆఫీసెస్కి పిలిస్తే వెళ్తానండి. అదే నేను ఆడిషన్స్కి వెళ్ళట్లేదు ఆఫీసెస్. కాకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే లుక్ టెస్ట్ అని పిలిచి ఆడిషన్లు చేస్తున్నారు. మారే సిస్టమ్స్ మారే, పూర్వంలా కాదు. అవును, అనుకుని వెళ్ళిపోవాలి మరి వేషాలు కావాలంటే. ఇంత ఫేమ్ ఉంది ఎఫ్ఎం బాబాయ్ అంటే అందరికీ తెలుసు, స్టిల్ ఇంకా ఆఫీసెస్కి ఎందుకు వెళ్ళాలండి? ఎందుకంటే ఒక్కసారి గుర్తు చేయాలి మనం, నేను ఉన్నాం సార్ అని. ఎంతో మంది కరోనాలో పోయాడు, ఎవడు మిగిలాడు ఎవడు పోయాడు ఎవరికి తెలుసండి. ఉన్నాం సార్ అని చెప్పేసి ఒకసారి కనపడితే వాళ్ళే ఫిక్స్ చేస్తారు. ఆఫీస్కి వెళ్ళిన ఎవరు కూడా నాకు కాదని అనలే, ఆడిషన్లు కూడా తీసుకోరు. మీకు ఆడిషన్ ఏంటి సార్ వెళ్ళండి. ఎగ్జాక్ట్లీ నేను అదే, ఎందుకంటే మిమ్మల్ని చూసి ఆ క్యారెక్టర్ రాసేసుకుంటారు. ఫస్ట్ మిమ్మల్ని అనుకున్న క్యారెక్టర్ రాసిన సినిమాలు చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సో మీకు బాగా నెమ్మరి వేసి అబ్బాయి ఈ సినిమా బాగా చేశాను అన్న సినిమా అంటే నాకు బస్ స్టాపే సార్. బస్ స్టాపే, తర్వాత రంగస్థలం ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఇయర్ దహనం అనే సినిమా రిలీజ్ అయింది. మన ఆదిత్య ఓం గారు హీరోగా, సతీష్ కుమార్ అని, డాక్టర్ సతీష్ కుమార్ గారు ప్రొడ్యూసర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, లిరిక్ రైటర్గా చేస్తే ఆడారి మూర్తి సాయి అని దర్శకుడు అనమాట. ఆయనే కథ, మాటలు, స్క్రీన్ ప్లే అంతా కూడా ఆయన. అందులో నాకు అద్భుతమైన వేషం ఇచ్చాడు. అదే గొంగలి పట్టుకొని మొత్తం ఉంటారు కాదండి, కాటికాపరి క్యారెక్టర్. అదే కాటికాపరి, అదే ఫుల్ లెంత్ క్యారెక్టర్. అది మాత్రం నాకు జీవితంలో ఒక డిక్షనరీ ఆల్బమ్. అది దహనం ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళి ఆదిత్య ఓం గారిని, అట్ ద సేమ్ డైరెక్టర్ గారిని ఇంటర్వ్యూ చేశాను. మీ క్యారెక్టర్ గురించి చాలా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది క్యారెక్టర్. ఇప్పటికీ నాకు అది సాటిస్ఫాక్టరీ క్యారెక్టర్. మళ్ళీ ఇస్తే చేయగలనా అనే డౌట్ పడేటటువంటి క్యారెక్టర్. అలా చేయించుకున్నారు ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా దగ్గరుండి, ఆయన కూడా అలాగే దగ్గరుండి చేయించుకున్నారు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో 6 అవార్డులు వచ్చాయి. అందులో నాదొకటి ఉండటం గొప్పతనం. అది గ్రేట్ బాబాయ్. అండ్ సుకుమార్ గారి రైటింగ్స్ అండ్ సుకుమార్ గారి గురించి వాట్ యూ ఫీల్, ఎలా ఉంటారు అంటే ఏమవుద్దంటే అండి, సుకుమార్ గారు ఎలాగుంటారు అలాగుంటారు అని అబ్జర్వ్ చేయడానికి మా మధ్య ఏజ్ గ్యాప్. మేము వెళ్ళేసరికి గౌరవపూర్వకంగా ఆయన మమ్మల్ని పలకరిస్తారు. ఇప్పుడు కుర్రాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అనుకోండి, అవి ఇవి చాటింగ్లో అసలు విషయాలు తెలుస్తాయి. మేము వెళ్ళగానే నమస్తే గురువు గారు అని మేము అంటాం గురుభావంతో. అవును, ఇప్పుడు ఆయన నాకేం తక్కువ చేయలేదండి. మారుతి గారు నాకు లైఫ్ ఇస్తే దాన్ని హైప్ చేశారు సుకుమార్ గారు రంగస్థలం ద్వారా. రంగస్థలం లాంటి పెద్ద సినిమాకి నేను ఏమాత్రం చెప్పండి, కానీ అందులో నాకు లైఫ్ ఇచ్చి మంచి వేషం ఇచ్చి ఈరోజు హ్యాపీగా అందరూ నన్ను తెలుసుకోగలుగుతున్నారు. కొద్దిగా డబ్బులు కొద్దిగా బాగా వస్తున్నాయి అంటే కారణం ఏంటంటే సుకుమార్ గారు. బాబాయ్ కొన్ని సినిమాలు మీరు చేసి ఎడిటింగ్లో బాగా పోయిందే ఇది సినిమా అన్న సినిమాలు ఏమైనా? సినిమా పోయిందనా కటింగ్ ఎడిటింగ్ బోర్డు పోయండి, అలవాటు పడిపోయాం. అలా అలవాటు పడిపోయాం, చాలా పోయాం. ఫస్ట్ సినిమా పోయింది నాకు అలాగే. ఏ సినిమా? ఫస్ట్ శ్రీనివాసరెడ్డి గారు కుబేరులు అనే సినిమా. కుబేరులు ఐడియా ఉంది. అందులో మంచి సీన్ చేసాం, బ్రహ్మాండమైన. ఆయన కావాలని ఆ వైజాగ్ నుండి రప్పించుకొని మరీ ఆ సీన్ చేయించారు. శ్రీనివాసరెడ్డి గారు అంటే బొమ్మన బ్రదర్స్ సిస్టర్స్, మంచి హిట్ డైరెక్టర్ ఆయన.
అందులో కుబేర్లు అనే సినిమాలో చేసి పెట్టారన్నమాట. సినిమా చూస్తే లేదు లేదు సినిమాలో. అప్పుడు సార్ ఏంటి సార్ ఎంత అక్కడ నుంచి రప్పించారు, సీన్ కూడా లేదు, ఫస్ట్ సినిమా ఎలా చేశారు ఏంటంటే అంటే ఆయన చెప్పారు అప్పుడు సెన్సార్ కొన్ని రూల్స్ పెట్టింది. అదేంటంటే అమ్మాయి గురించి, సిగరెట్ గురించి, మందు గురించి మాట్లాడకూడదు. ఓకే. కరెక్ట్గా నా సీన్ ఏంటంటే ఒక భక్తుడు ఎల్వి శ్రీరామ్ గారు స్వామీజీ ఆయన దగ్గరికి వెళ్ళి ఏం కావాలరా నీకు అని అడుగుతాడు. సుఖ సంతోషాలతో గడపాలని ఉంది స్వామి అంటాడు. అంటే సిగరెట్ కాలుస్తావా? అబ్బాయి మీ భక్తుడిని అయ్యండి అలా చేయాలా? మరి అప్పుడప్పుడు మందేస్తావా? అచ్చిచ్చి లేదు స్వామి అలాడు. పోనీ జనక పాయలు బాధ్యాలు ఏమైనా అంటాడు. అంటే అబ్బాయి మీ శిష్యుడిని అయ్యుండి ఇలాంటివి ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి అంట. మరి ఏం నీ కోరిక? నిండు నూరేళ్ళు బతకాలని. ఇప్పుడు ఎంత నీ వయసు? 55 అండి. 55 సంవత్సరాలు అన్నీ ఉండి అనుభవించకుండా మిగతా టైంలో నువ్వేం అనిపిస్తావురా పొర గాడిద అని చెప్పి తంతాడు. బాగా పేలింది. చాలా సినిమాలో లేదు. మా ఫస్ట్ దెబ్బ కొట్టిందిరా నాకు అనుకున్నాను. తర్వాత నెక్స్ట్ జరిగిన అనుభవం ఏంటంటే ఒక నిత్య పెళ్లి కొడుకు అనే సినిమాకి అందులోనూ స్క్రిప్ట్ నేను స్క్రిప్ట్ రైటర్ అండి. కామెడీ ఎక్కువ రాస్తుంటాను, కామెడీ స్కిట్స్ ఎక్కువ చేస్తుంటాను. ఒక 400-500 స్కిట్లు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న చాలా స్కిట్లు నావే. అంటే గొప్ప కాదు, డబ్బా కొట్టుకోవడం కాదు. మీకు జబర్దస్త్లో వచ్చిన స్కిట్లు చాలా వాడారు నావి. తర్వాత అందులో చేసిన వాళ్ళంతా ఆల్మోస్ట్ వాళ్ళు నాకు రోలే. అది నాతో టచ్ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అంతా ఎదిగిన తర్వాత వీళ్ళు మావాడే అని చెప్పుకోవడం గొప్ప విషయం కాదు. ఎదిగారు కాబట్టి. ఎదగలేని వాళ్ళు 100,000 మంది ఉన్నారు నాకు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. అలాగే నేర్చుకోవాలంటే ఫిల్ట్ పట్టుకొని నేర్పను, టిప్స్ చెప్తాను, అడిగిన డౌట్లు క్లియర్ చేస్తాను అంతే. మరి ఇంకా బాగోదండి ఇప్పుడు చెప్పుకుంటే మన పేరు చెప్పు తిరుగుతున్నాడు అన్నట్టు ఉంటుంది. మీకు అందరూ చాలా మంది అర్థమైంది. వైజాగ్ అందరూ చాలా మంది ఎవరు గుర్తుకొచ్చేసారు? లేదు చెప్పుకోవడానికి ఏం లేదండి. ఇప్పుడు గెటప్ సీన్ కానీ అవునండి, తర్వాత బుల్లెట్ భాస్కర్ కానీ, సత్తిపండు కానీ వీళ్ళందరికీ నేను చాలా ఇచ్చేసానండి. వాళ్ళందరూ నన్ను గురుభావంతోనే చూస్తారు ఇప్పటికీ కూడా. ఎంత పెద్దోళ్ళు అయినా వాళ్ళ గొప్పతనం, ఆ నేర్చుకున్న సంస్కృతి ఏంటంటే ఆ మర్యాద నాకు లేదు పెద్దవాళ్ళ దగ్గర. మీ శిష్యులు కూడా అలా ఇంతగానే ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారులేండి. కాకపోతే వీళ్ళు అనుకోండి నా మీద గౌరవం, అభిమానం ఉన్నోళ్ళు. మా పేరు వాడికి తింటున్నాడు రా అని చెప్పకుండా ఉండేటటువంటి వ్యక్తులు గర్వంగా ఫీల్ అవుతారు నన్ను చూస్తే వాళ్ళు. సార్ బాబు మధ్యలో ఆగిపోయాం సార్. అదే పెళ్లి నిత్య పెళ్లి కొడుకు నిత్య పెళ్లి కొడుకు వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ఆర్టిస్ట్ అండి. ఇద్దరు పెద్ద కమెడియన్స్ కాంబినేషన్ వేసారు డైరెక్టర్. మీరు కొత్తలు తీసుకొచ్చి ఈ కాంబినేషన్లో చేస్తే అలాగా సీన్ అంతా అయిపోయిన తర్వాత ఆ సీన్ తీసేయండి అని తీయించారు. అక్కడ డామినేట్ అయిందండి. వాళ్ళని డామినేట్ చేశారు. మేకప్ వేసుకొని షూట్ చేసిన తర్వాత పంపించారు. నేను అడిగినా కూడా చెప్పారు. పేర్లు చెప్తే నాకు లైఫ్ ఉండదు. అవి చెప్పవలసినప్పుడు చెప్తాం. బాబా ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. మీరు బాగా ఫేస్ చేసిన అప్ ఏంటి, డౌన్ ఏంటి? నాకైతే అప్ అండ్ డౌన్లు అంటే ఏం లేదమ్మా. ఏదైనా సరే మన యాటిట్యూడ్, మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుందండి. డెసిషన్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ద హ్యాబిట్యూడ్స్ అన్నారు. మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు మనల్ని తొక్కొచ్చు, పైకి లేపచ్చు. ఇక్కడ ఏం జరిగిందంటే మంచి ఊపిలో ఉన్నా 2012 బస్ స్టాప్ రిలీజ్ అయిన తర్వాత వితిన్ 3 yearsలో 62 సినిమాలు చేశాను నేను. ఒకే రోజు 2 సినిమాలకి అటెండ్ అయినవి కూడా ఉన్నాయి. 2 కాల్ షీట్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. మధ్యాహ్నం ఒకటి, మార్నింగ్ నుండి ఒకటి, అలా అంత బిజీగా చేశాను. ఆ టైంలో మా మిస్సెస్ కొంచెం ప్రాబ్లం అయింది, హెల్త్ ప్రాబ్లం. ఆవిడని చూసుకోవడం కోసం అని నేను ఉండిపోవడం అక్కడ. 3 years బ్రేక్. ఈలోపు మాకు కరోనా, అదో 2 years బ్రేక్. మళ్ళీ 5 years తర్వాత వచ్చాను. అప్పటికి గుర్తున్నాను అంటే నేను అదృష్టవంతుడిని. 5 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉంటే ఎప్పటికీ నాకు వేషాలు పిలిచి ఇస్తున్నారు అంటే ఆ అభిమానం, నేనంటే కొంచెం నమ్మకం, అని దాని మీద ఇప్పటికీ నేను కొనసాగుతున్నాను. అది ఇప్పుడు మేము ఎక్కువ సినిమాలు చూసుకుంటుంటే లార్జర్ స్కేల్ సినిమాలు ఉన్నాయి. అంటే లైక్ Part 1, Part 2 ఎక్కువ సబ్జెక్ట్ ఉన్న సినిమాలు ఉంటున్నాయి. సో మన రంగస్థలంలో కూడా పెద్ద సబ్జెక్ట్స్ ఉన్న దాన్ని మనం 3 hours 4 hours
డైమెన్షన్ అప్పుడు సీక్వెల్స్ మోజు లేదు కాబట్టి 2018లో డైమెన్షన్ 2018లో సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంటే రంగస్థలం 4 పాటలు చేయొచ్చు, అంతే కదా. అవును. సో ఈ లార్జర్ స్కేల్ని మన తెలుగు ఖ్యాతిని ఆస్కర్కి తీసుకెళ్ళడం, అవన్నీ తీసుకెళ్ళడం, హౌ డూ యూ ఫీల్ మీరు దీని గొప్పతనమే కదండి, మనం గర్వపడాలి ఆయన చూసి. మీకు అనిపించింది బాబు వీళ్ళతో వర్క్ చేయాలి, ఈ డైరెక్టర్తో నన్ను భలే రాస్తాడు? బాబాయ్ అవన్నీ కోరికలు ఉంటాయి బాబాయ్, తీర్చుకోవాలంటే కలిసి రావాలి. ఇప్పుడు నాకు రాజమౌళి గారితో చేయాలని ఉంటుంది, ఎవరితో చేయాలని ఉండదు. నా కోరిక రాజమౌళితో చేయాలా, రామ్ గోపాల్ వర్మ గారితో చేయాలా, వీళ్ళు నాకు పిలిచిన డబ్బులు ఏమోరా అన్నా సరే, మీ దగ్గర అసిస్టెంట్గా చేసినా సరే నేను వేషం చేయాలని ఉందండి అని చెప్తాను నేనైతే పక్కగా. కాకపోతే మనకు అవకాశం ఎవరు ఇస్తారు? ఎవరుగా నాకు సీఎం అవ్వాలని ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి లాగా డిప్యూటీ సీఎం అయితే బాగుండని నేను అనుకుంటా. అవకాశం, దానికి తగ్గ ప్రయత్నం మరి కాదా, ప్రయత్నమే కదా. నేను ఇంట్లో కూర్చొని పిఎంని అయిపోవాలి, సీఎంని అయిపోవాలి, ఒక రాజమౌళిని అయిపోవాలంటే అవ్వదు కదా. వాళ్ళు ఎంత కష్టపడ్డారు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ అంటే మాక్సిమం హైదరాబాద్లోనే హబ్లోనే ఉంది కదా, వైజాగ్ హబ్కి ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా మీకు తెలిసినంత? వస్తుందని మురిపిస్తున్నారు, ఊరిస్తున్నారు, వస్తుందో రాదో తెలియదు. వీళ్ళు మేము బతుకుంటామో లేదో కూడా తెలియదు వచ్చేదాకా. ఉంటే బాగుంటుందని, ఉంటే బాగుంటుంది కదా. మంచి ప్లేస్ అండి, విశాఖపట్నాన్ని మించినటువంటి ప్లేస్ లేదండి. ఇండస్ట్రీకి సరిపడా సూటబుల్ ప్లేస్ ఏంటంటే విశాఖపట్నం. అక్కడ సముద్ర తీరం, అడవులు, కొండలు, సుందర ప్రదేశాలు, మంచి మంచి బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. మరీ రాజకోటలు అలాంటివి కావాలా, మండు హౌసులు కావాలా, పాతకాలం కావాలనుకుంటే పక్కనే రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకి వెళ్తే అవన్నీ కనిపిస్తాయి, యాంటిక్స్ అన్నీ. దాన్ని మించినటువంటి ప్లేస్ లేదు నాన్న. రాజోలు కానీ, రావులపాలెం కానీ, అలాంటివి కూడా వైజాగ్లోనే ఉన్నాయి. తుని దగ్గరలోను, అన్నవరం దగ్గరలోనూ ఉన్నాయి. అమలాపురం, అంబాజీపేట ఇవన్నీ. అమలాపురం ఇవన్నీ ఈస్ట్ గోదావరి. వైజాగ్ బోల్డ్ ప్లేస్, ఏది కావాలంటే అది ఉంటుందండి వైజాగ్లో. సుందర్ బ్యూటీకి ఎక్కడికో వెళ్తారు కానీ విశాఖపట్నంలో కోఆపరేషన్ ఉంటుంది. బాబు మీ రంగస్థలం చేస్తున్నప్పుడు ఆ టికెట్ ఖరీదు ఎంత ఉండొచ్చు, అంటే ఎంత ఉంది? సేమే, పెరగలేదు. అప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే ఒక 50 రూపాయలు ఎంత పెంచారు అంతే టికెట్ ఖరీదు. ఇప్పటికీ నాటకాలు జరుగుతున్నాయి అంటే కొన్ని నేను టికెట్ నాటకాలు కొన్నిటి దగ్గర జరుగుతున్నాయండి. అంటే ప్రజెంట్ నాటకాన్ని చూడడం రావడం గొప్ప, మళ్ళీ టికెట్ పెట్టుకొని రారంటే కష్టం కదా. ఇప్పుడు హైదరాబాద్లో రసరంజని వాళ్ళు ఉన్నారు, నెలకో ప్రోగ్రామ్ పెడతారు, టికెట్ రమ్మ 50 రూపాయలు పెట్టి టికెట్ రమ్మ 2 క్లాసుల కింద పెడతారు, ఒకటి 100 ఒకటి 50. ఇక్కడ ఏం జరుగుతుందంటే ముందు ఉన్న 50, వెనకాల ఉన్న 100 అవుతుంది. సినిమాకి ముందు తక్కువ రేటు, వెనకాతలు ఎక్కువ రేటు ఉంటుంది. నాటకానికి ముందు ఎక్కువ రేటు, వెనకాతలు తక్కువ రేటు. నేను రంగభూమి అండ్ కొన్ని రంగుల పడితే ఇలాంటి వెళ్ళినప్పుడు నాటకాలు నడుస్తుంటాయి. ఇప్పటికీ నడుస్తున్నాయండి, నాటకాలు నడుస్తాయి ప్రతి సంవత్సరం. ఎక్కడొకటి పరిషత్తులు అవుతూనే ఉంటాయి, నాటక పరిషత్తులు. ఆ సంస్థలు మెయింటైన్ చేస్తూ ఉంటారు, మేము వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. ఏమైనా వెనకేసారా అంటే ఇండస్ట్రీలో ఉండే ఏమైనా వెనకేసారంటారా డబ్బులు? నేనా? ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు వెనకేరండి, ఎవరు వెనకేరు. ప్రజెంట్ బలంగానే కనపడవచ్చు, కానీ వెళ్తేనే కొలితే బలం తిరిగి ఫాల్స్ ప్రెస్టేజ్ పెరుగుతుంది ప్రతి ఒక్కరికి. అంటే 2 సినిమాలు బుక్ అవ్వగానే కారు కొంటాం, వెంటనే రావు సినిమాలు, రావు. ఒక 2 సంవత్సరాలు నడుస్తుంది, సంవత్సరం. ఈ లోపు ఎక్కడో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు ఎప్పుడు వెనక పడుతూ ఉంటారు నాన్న. ఎందుకంటే 2 సినిమాలు హిట్ అయ్యేసరికి అప్పటిదాకా 5,000 ఇస్తే చాలు అనుకునేవాడు 50 అంటాడు. 50 నీకు ఇచ్చే కన్నా 5,000 10 మందికి ఇవ్వచ్చు కదా అనే ఉద్దేశంతో అక్కడ నుండి తగ్గుతాయి. ఆ తగ్గడంతోనే కొంతమంది ఈఎంఐలు కట్టలేక కార్లు వెనకతలు ఇచ్చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఆడు బాగున్నట్టే బాగోలేనట్టు అప్పటికి పొద్దు సినిమా ఫీల్డ్. అప్పట్లో మహానుభావులు మా జనరేషన్, మా తాతలు తండ్రుల జనరేషన్ కాబట్టి నాగేశ్వరరావు గారు, రామారావు గారు వచ్చినటువంటి రెమ్యునరేషన్లో వాళ్ళకి ఒక 2,000 ఇస్తే అందులో 1,000 రూపాయలు భూమికి 1 ఎకరం వచ్చేది వాళ్ళకి. అలా కొన్ని జాగ్రత్త చేసుకున్నారు. ఇప్పట్లో ఎవరున్నారు చెప్పండి? ఎవ్వట్లేదు. ఇప్పుడు ఆ జాగ్రత్త ఉన్నోడికి అవ్వదు. వీడు 1,00,000 రూపాయలు పేమెంట్ వచ్చింది అనుకోండి, ఏం భూమి కొంటాడు వీడు? ఆ 1,00,000 ఖర్చు పెట్టిన దాకా వెయిట్ చేస్తుంటాడు. అంతే, లగ్జరీకి వెళ్ళిపోతారు ఈఎంఐలోను. ఆఖరికి ఏసీలు, ఆ ఫ్లాట్ 25,000, 30,000, 50,000 తక్కువ కాకుండా ఫ్లాట్ రెంట్కి తీసుకుంటారు.
అది మెయింటైన్ చేయాలి దాన్ని. అది మెయింటైన్ చేయడం కోసం ఇది కష్టపడాలి. కాబట్టి ఇప్పట్లో సంపాదించిన వాళ్ళు తక్కువ, ఖర్చు పెట్టడం ఎక్కువ. ఉన్నా ఎప్పుడైతే ఆడు ఒక సర్టన్ పీరియడ్లో బ్యాక్ పడతాడో ఆ పీరియడ్లో బ్యాక్ అయిన తర్వాత ఈ మెయింటైన్ చేయడం కోసం చేసిన అప్పులు తీర్చడానికి సరిపోద్దాడికి. అందుకని అంబానీకైనా అప్పు లేకుండా ఉండడురా అని చెప్పేసి అది. ఇప్పుడు యంగ్స్టర్స్కి నార్మల్ ఇప్పుడు చాలా మంది వస్తున్నారు కదా, సో వాళ్ళకి ఏమైనా సజెషన్స్? అదే బాధ అనిపిస్తుంటుంది నాన్న, చాలా బాధ అనిపిస్తుంటుంది. ఏరా మరి నువ్వు ఆర్టిస్ట్ అయ్యావు కదా, నీకు బాధ అనిపించలేదని నువ్వు అడగవచ్చు. మేము అన్ని బాధ్యతలు చూసుకొని వచ్చాం. నాటకాల్లో ప్రాక్టీస్ చేసి నటన అంటే పూర్తిగా అవగాహనతో వచ్చాం. ఇప్పుడు వచ్చిన కుర్రాళ్ళకి పాత సినిమా ఒక 10 years బ్యాక్ సినిమా ఏంటంటే తెలియదు. సినిమాలు చూస్తే అలవాటు ఉండదు. ఎంతసేపు ఏంటంటే ఇంగ్లీష్ సినిమా పెట్టుకొని చూసేస్తే మనకు నాలెడ్జ్ పెరిగిపోద్ది అనుకుంటారు. తెలుగు సినిమాలని మనకు నీచంగా చూస్తారు. ఎవడు ఏమిటన్నది ఏ చరిత్ర చదవరు, హిస్టరీ చదవాలి, సినిమా చరిత్ర చదవాలి. పలానా ఆర్టిస్ట్ ఏంటి, ఆయన ఏం చేశాడు, కనీసం ఒక సినిమా 2 సినిమాలైనా చూస్తే ఆయన టాలెంట్ తెలుస్తుంది. ఆయనలో గొప్పతనం ఏముందో కనుక్కొని దాన్ని ప్రాక్టీస్ చేయడమో ఇది చేయరండి. వీళ్ళు అసలు ఎందుకు నటుడు అవుతున్నాడా, ఎందుకు నటుడు అవ్వాలనుకున్నాడా అని ఆలోచన లేకుండానే వస్తారు. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ వీళ్ళు జాస్ అంతా సినిమా చూసిన ప్రతిసారి నేను నటుడిని అయిపోవాలి అని ఫిక్స్ అయిపోతారు. అందులో హీరోని చూస్తే ఆ హీరోలాగా అయిపోవాలి, లేకపోతే ఈయనకన్నా గ్లామర్ తక్కువ ఉన్నాడు ఎవడైనా మంచి రోల్ చేస్తే నాకన్నా బాగలేడు కదా, ఆడికే ఇచ్చింది నాకెందుకు పనికిరాను అనుకుంటారు. కానీ టు బి ఫ్రాంక్ మనం చేయవలసింది ఏంటంటే, అంటే ఇలాగా 95% సినిమా అంటే యాక్ట్ చేయడానికి అందరూ ఉన్నటువంటి జనాభాలో 95% కాకపోయినా 90% ఇష్టమే. ఏమంటే సినిమాల్లో యాక్ట్ చేస్తారా అంటే నేను పనికి వస్తానా అంటాడు, కానీ నేను చేయను అనేవాళ్ళు 10% ఉంటారు. అవును, ఏదో ఒక చిన్న కోరిక ఉంటుంది, ప్రతి ఒక్కరికి చెయ్యాలనే కోరిక. ఎందుకు? కీర్తి కోసం, రికగ్నైజేషన్ ఉంటుంది కాబట్టి. మనల్ని 10 మంది గుర్తుపడతారు, 10 మంది నమస్కారాలు పెడతారు, 10 మంది సెలబ్రిటీల కింద చూస్తారు అనేటటువంటి ఒక ఇది. కానీ దీని వెనకాతలో ఉన్న కష్టం ఏంటన్నది ఆలోచించరు. వీళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. ఈరోజు మీరు హైదరాబాద్లో ఏ బార్లో చూసుకోండి, ఏ హోటల్స్లో చూసుకోండి, చపాతీ మేకర్లో సప్లయర్స్ అందరూ కుర్రోళ్ళే ఉంటారండి. వాడికి హైట్ ఉండదు, కలర్ ఉండదు, ఫేస్ ఉండదు, పర్సనాలిటీ ఉండదు, ఫిజిక్ ఉండదు. ఏమవుదాం వచ్చావురా అంటే సినిమా హీరో అవుదామని వచ్చానండి అంటాడు. మరి అది రాంగ్ డెసిషనే కదా. పోనీ ఎవడైనా తీసుకెళ్ళి ఇగో ఏంటి మా వాడికి వేషం చేయండి అంటే తెలిసిన వాళ్ళు నిలబెడితే ఏం చేయాలో ఇక్కడికి అర్థం తెలియదు. మరి ఎలా ఆర్టిస్టులు అయిపోదామని వస్తారు? వీళ్ళ ఉద్దేశాలు ఎప్పుడు ఎలాగుంటుంది అంటే, ఆర్టిస్ట్ అనేవాడు వెనకాతల నుండి ప్రాంప్టింగ్ చెప్తారు, ఏం చేయాలో డైరెక్టర్ చెప్తాడు. అక్కడ తెలీదా? మా ఊర్లో నేను పెద్ద తోపుని, మంచి కమెడియన్ని, అందరూ నన్ను చూసి రే నువ్వు సినిమాలకు వెళ్ళిపోరా, జబర్దస్త్కి వెళ్ళిపోరా అంటారు. వచ్చాను నేను, అద్భుతం అండి, బాగా చేస్తానండి అంటాడు. యాక్షన్ అనేసరికి సీనియర్ ఆర్టిస్టులకే చిన్న వణుకు వస్తుంది. మరి కొత్తగా వచ్చినోడి పరిస్థితి ఏంటి? లేదు. వీడు డైలాగ్ చెప్పరా అంటే చెప్పలేడు, ఏం చేయాలో తెలియదు. ఆడిషన్కి వెళ్తారు, ఆడిషన్లో బాబు నీకు వచ్చింది ఏదైనా చెప్పు అంటే తీసుకున్నోడికి నాలెడ్జ్ ఉండదు. ఏ డైరెక్టర్ కూర్చొని తీసుకోరు నాలెడ్జ్ గురించి మాట్లాడడానికి. ఏ కొత్తగా వచ్చిన అప్రెంటిస్ ఆడు వస్తాడు, చెప్తాడు, రికార్డ్ చేసి తెచ్చేస్తే నేను తర్వాత చూస్తామంటారు. ఏం అడగాలో ఈయనకి తెలియదు, ఈయన అడిగింది ఎలా చేయాలో ఆడికి తెలియదు. ఎలా డెవలప్ అయిపోతారండి? పెట్టేసి చేసే భయ నీకు నచ్చింది చేసే అంటారు, నీకు నచ్చింది చెయ్యి అంటారు. ఆడిషన్ అంటే అది కాదు కదా. ఆడు నెలల తరబడి ప్రాక్టీస్ చేసింది చెయ్యి అంటే పట్ట చేసేస్తాడు. కొత్తగా ఏదైనా ఇస్తే ఎంతసేపులో ప్రిపేర్ అవ్వగలడు, ఎగ్జాక్ట్లీ మనకి ఎంత స్పీడ్గా క్యాచ్ చేసుకోగలడు, దాన్ని ఎలాగ ఇంప్రవైజ్ చేయగలడు అన్నది చేయగలగాల. అది కొంతమందే చేస్తారు, డైరెక్ట్గా చేసేవాళ్ళు. ఏమండి, మిగతా వాళ్ళంతా కూడా అప్రెంటిస్. ఇది తరువాత క్యారెక్టర్లన్నీ సెలెక్ట్ చేసుకుంటారు, డైరెక్టర్ గారు ముందుగానే రాసుకుంటారు, రైటర్ రాస్తాడు ఉద్దేశంతో. మిగతా నిలబడే వేషాలకి వీళ్ళ చేత ఆడిషన్లు ఎందుకో అర్థం కాదు నాకు. ఏం ట్రైడ్ చేసేదంటే ఆ గుంపులో గోవింద కింద పడుతుందని నిలబడతాడు. ఆడికి వీడికి డైలాగులు వచ్చా రావా, ఆడిషన్ చెయ్యాలా, రోడ్డు మీద కోతి నాటించినట్టు ఆడిస్తారు ఆడిషన్లో. అవసరమా? పర్సనాలిటీ, ఆ గ్రామ పర్సనాలిటీ చూసి అది చేశాడా లేదా. అందులో సినిమాలో డైలాగులే ఉండవు, డైలాగులు చెప్పించడం ఏంటండి ఎప్పుడు అర్థం కాదు నాకు. అది కరెక్ట్, అది తప్పది. వాడు ఎన్ని ఆశలతో వస్తాడు, ఆడిషన్ ఏదో కష్టపడి నేర్చుకున్నది చెప్పేస్తే బాగుందమ్మా
బాగుంది, మీకు ఫోన్ వస్తుంది అని చూస్తూ ఉంటాడు. ఆ ఉత్సాహం తట్టుకోలేక చాలామంది ఆ కన్సర్న్ పర్సన్ ఎలా నెంబర్ సంపాదించి, బాబు సార్ ఏమైంది సార్, వచ్చినప్పుడు చెప్తానులే, చేయక ఫోన్ పెట్టే అను కదా. ఆడుకోండి. అసలు నిరాశ జీవులు, ఆశాజీవులు నిరాశపడేది ఎక్కడరా అంటే ఈ రంగంలోనే. అదర్ దాన్ దట్ ఇంక దేంట్లో వర్క్ చేసినా ఓ బాస్ తప్పు చేస్తే ఒక 4 తిట్లు తిట్టినా మళ్ళీ సెర్చ్ చేయగానే పొగుడుతాడు. సినిమాలో అలా కాదు, ఆశ నిరాశ. తీరా ఏదో టాలెంట్ చూపించి వేషం వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు కూడా నిలబెట్టి చేయించుకునే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ పేమెంట్ ఇచ్చి. ఎందుకు అర్థం కాదు, ఎందుకురా మనల్ని పిలిచారు దీనికి అనుకుంటాం మేము. ఏమండి, అదో బాగా. అంతా చేసి అన్ని రోజులు కష్టపడి ఉంటే సినిమాలో కటింగ్ అయిపోద్ది, ఎడిటింగ్ లో టప్పలు లేపేస్తారు. సినిమా లెంత్ తీస్తారు, ఆ లెంత్ లో ఏం తీయాలో తెలియదు. హీరోని తీస్తే ఒప్పుకోడు, హీరో కాంబినేషన్ లో మరి హీరో ఉండాలి కాబట్టి కాంబినేషన్ లో ఉంటది. హీరో కాంబినేషన్ లేని క్యారెక్టర్లు ఏమైనా ఉంటే ముందు అవి లేపంటారా అంటారు, పట్ట లేపేస్తారు. వీడు వెళ్తాడు, మనం చేసామా పలానా సినిమాలను వచ్చేస్తా చూడ, చాలా సీన్లు కావాలి చూడు అంటాడు. సినిమాలో తీసుకెళ్తే ఒక దగ్గర కూడా ఉంటాడు, అసలు. అప్పుడు థియేటర్లో వాళ్ళందరూ ఇలా చూస్తారు, అక్కడ చచ్చిపోతాం. అలాగే తప్పదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తీసి వేస్ట్ చేసుకోరు కదా. సినిమాకి లాగ్ అయినా అవసరం లేకపోయినా సేఫ్ సైడ్ తీసినవి ఏమైనా ఉంటే తీసేస్తారు. ఆ తీసేసే దాంట్లో మనం బలి అయిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొన్ని ఇంత తెలుగులో చాలా చక్కగా నటించే యాక్టర్స్ ఉన్నారు, మనసు మీద చేసుకుని నేను చెప్తున్నా, చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు. కానీ ఇంకా ఇతర భాషల నుంచి తీసుకొస్తున్నారు, అది నాకు చాలా 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 అది ఎట్లా అనిపిస్తుంది అంటే తప్పేం కాదు నాన్న. కారణం ఏంటంటే వ్యాపారం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ఉంది, తెలుగు సినిమా అని చెప్పి అందరినీ తెలుగు వాళ్ళని పెట్టి చేస్తే మిగతా భాషలో ఎలా రిలీజ్ చేయగలడు? ఏ బొమ్మ చూసి జనం వెళ్తారు? అందుకని ఏం చేస్తారంటే ఒక్కొక్క లాంగ్వేజ్ నుండి 2-3 తీసుకొని రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ బొమ్మలు వాళ్ళ మొహాలు పోస్టర్ల మీద వస్తే ఇది మన సినిమా రా అని వెళ్తారు. అది వెళ్ళిన తర్వాత సినిమా సత్తా ఉంటే ఎలాగ ఆడుతుంది. థియేటర్ లోపలికి వెళ్ళాలని కాదా? మరి ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎందుకు పెట్టుకుంటారు? దానికి లేకపోతే ఓటీటీ వాళ్ళు ఒప్పుకోరు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ ఒప్పుకోరు, అవునా కదా. సినిమా వేయడానికి ఎగ్జిబిటర్ ముందుకు రాడు, ఎవరున్నారని చూసి వచ్చేస్తారండి. మార్కెట్ ఎవరికి ఉందండి, కమర్షియల్ వాల్యూస్ ఏవండి అని అడుగుతారు. ఇవన్నీ చూసుకోవడం కోసం డైరెక్టర్లు వెళ్ళి చేస్తారు. యాక్చువల్గా పెద్దవాళ్ళతో చేయడం డైరెక్ట్లో కత్తిమే స్వామి, వాళ్ళకి ఏం చెప్పలేరు. వీళ్ళ ఐడియా కరెక్ట్గా వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి, ఎక్కువ రాజీ పడి చేయవలసి ఉంటుంది. ఏం చూసుకున్నా మాలాంటి వాళ్ళ మీద చూసుకుంటారు, రుద్ది వాళ్ళ క్వాలిటీ తెచ్చుకుంటారు. అది కానీ నాకు బాలీవుడ్ లో కానీ ఎక్కడైనా చూసుకుంటే అక్కడ క్యారెక్టర్ వాళ్ళని పెట్టుకుంటారు, ఆర్టిస్ట్లను పెట్టుకుని ఇక్కడ వాళ్ళని ఫేమ్ చేయాలని చూస్తారు. వాడికి అన్ని భాషల్లోనూ పంపించవలసిన అవసరం లేదు. మనకి తెలుగు డబ్ చేసాం అనుకోండి, హిందీలో ఎవడో ఒక మొహం కనపడాలి. వాడు డబ్ చేసేట అనుకోండి, మనం అంతా దేశం అంతా కూడా హిందీ సినిమాలు చూసిన వాళ్ళు ఉన్నారు. హిందీ యాక్టర్లు మన తెలుగు యాక్టర్ల కన్నా హిందీ యాక్టర్లే తెలిసిన చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళకి చెప్పక్కర్లేదు, మనల్ని పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి లేదు కదా. అంటే మనం అందరినీ ప్రేమిస్తాం, మనల్ని మనం అందరిని కాదు, మన బార్డర్ దాటితే మిగతా వాళ్ళకి మనం తెలియం, అవునా కదా. ఈరోజు పాన్ ఇండియా వచ్చింది కాబట్టి ప్రభాస్ గారి దేవల్లో, లేకపోతే రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, వీళ్ళందరూ కూడా తెలుస్తున్నారు. పాన్ ఇండియాలో అంతకు ముందు లేవా? ఎప్పుడే 96లో శాంతి క్రాంతి అనే సినిమా పాన్ ఇండియా సినిమా నాగార్జున గారు చేశారు. ఎవరో తెలుసా? తెలియదు. అమితాబ్ బచ్చన్ గారు అప్పట్లో ఎప్పుడో అందరికి తెలుసు, అంతే. అప్పుడు అమితాబ్ బచ్చన్ అందరికి తెలుసు. అవును, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, శత్రుఘ్న సిన్హా, ధర్మేంద్ర, వాళ్ళ సినిమాలు కూడా మన తెలుగు సినిమాలతో సైతం చూడకపోతే షోలో ఎన్ని సంవత్సరాలు ఎందుకు ఆడుతుంది? సో వాళ్ళకి అవసరం లేదు మిగతా భాష రావడం అనవసరం. అక్కడ షారుఖ్ ఖాన్ బొమ్మ కనబడిందా, హిందీ వాడు బొమ్మ కనిందా, హిందీ వాడు చూస్తాడు. అది తమిళ్లో చేసినా చూస్తారు, మలయాళంలో నా బొమ్మను చూస్తారు, మన ఆంధ్రాలోనూ చూస్తారు, తెలంగాణలోనూ చూస్తారు. ఇంకా అడిగి అవసరం ఏంటి? వాడు ప్రపంచం దేశం అంతా తెలుసు కాబట్టే వాళ్ళు తెచ్చుకుంటే మన సినిమా దేశం స్థాయికి పాన్ ఇండియా స్థాయికి వెళ్తుందనే ఉద్దేశంతో మన వాళ్ళు తెస్తుంటారు. అంతేగాని మన దగ్గర యాక్టర్లు లేక కాదు, ఆర్టిస్టులు లేక కాదు. అండ్ మోస్ట్లీ నాకు తెలుగు వాళ్ళని పెట్టుకుంటే ఎక్కువ మంచి. ఇప్పుడు సీరియల్లో కూడా చూసుకుంటే వ్యాపారం అవ్వదు కదా, వ్యాపార దృష్ట్యా చూసుకుంటే వ్యాపారంలో డల్ అవుతుంది. ఓన్లీ తెలుగు వాడితో అనుకోండి, అది అన్యాయం. కానీ ఇప్పుడు అంతా కూడా హిందీ రైట్స్
అంటాడు. ముందు సినిమా చేయగానే ఫస్ట్ చుట్టేసి హిందీ రైట్స్ కోసం ట్రై చేస్తాడు. ఏంటి హిందీ వాళ్ళు దాన్ని డబ్ చేసుకొని కొన్ని డబ్ చేసుకుంటే మొదట ఇన్కమ్. అవును, ఫైట్స్ ఉండాలా, దానికోసం 2 ఫైట్స్ ఉండాలా, ఎవడో దాని మొహం కనపడాలి కాబట్టి అక్కడ తెచ్చుకోవాలి. తమిళ్లో డబ్బింగ్ పెట్టుకుంటాడు, తమిళోడి మొహం కావాలా. అవును, ఇవన్నీ ఉంటాయండి. వ్యాపారాల దృష్ట్యా చూసుకుంటే అదేం తప్పు కాదు. ఇక్కడ కొంచెం నాకు ఒకటి మీరు మాత్రమే చెప్పగలిగే ఆన్సర్. కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు బాబాయ్, కన్నడ ఆర్టిస్టులు అందరూ కన్నడలోనే మాట్లాడాలి యాక్టర్స్ అని చెప్పేసి అని అక్కడ వాళ్ళు పెట్టిన రూల్ అనమాట. యాక్టర్లు కూడా అక్కడ కన్నడలోనే మాట్లాడాలి ఎవరు వచ్చినా కూడా. ఇక్కడికి వచ్చేసరికల్లా మనకు అంత కన్నడ కానీ ఇతర లాంగ్వేజ్ అదే అంటున్నా. ఆల్ సీరియల్స్ కన్నడ వాళ్ళే కదండి. కన్నడ వాళ్ళే, తెలుగు అమ్మాయిలు లేరా? ఎవరున్నారు చెప్పండి? తెలుగు యాక్టర్లు హీరోలు ఎవరున్నారు చెప్పండి? అందరూ కన్నడ వాళ్ళే. అక్కడ నుండి తెచ్చుకుంటారు, వాళ్ళకి ఫ్లైట్లు వేస్తారు, తీసుకొస్తారు. మనం ఇక్కడ నుండి వెళ్తే 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఇవ్వరు. కారణం ఏంటి? పయ్యూరోడు మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, మన ఇంటికి గౌరవం ఇస్తాం. ఆడు గొప్పవాళ్ళ కనపడతాడు మనకి. మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఎవరిలాగే కనపడతారు. ఇంట్లో వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళ కింద కనపడతారు. అది తేడా చిన్నప్పటి నుండి మన సంస్కృతి. మనం ఎవరినైనా ఆదరిస్తామని గొప్పతనం మనం పెట్టుకుంటాం. నాకు అదే ఇక్కడ బాధ బాబాయ్, ఎందుకంటే వాళ్ళది బిజినెస్ అండి. ఇవే కన్నడంలో డబ్ చేస్తారు, వాళ్ళు తెలుగు వాళ్ళకి సరిపోతారు. మన కన్నడ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి కన్నడ వాళ్ళు ఉండాలి. వ్యాపారం మనం చెయ్యం, మనకి మనసు ఒప్పదు. మనం అంతా అందరూ మన వాళ్ళే అనుకునే తత్వం మనది. ఆ మంచితనమే మనకు దెబ్బతీస్తుంది. ఈ రోజు బాగా ఆనందంగా ఉన్న రోజు అంటే ఏమని చెప్తారు? ఈ రోజు కదా షూటింగ్ ఉన్న రోజు. షూటింగ్ ఉన్న రోజు బాగా డిసప్పాయింట్ అయిన రోజు షూటింగ్ లేని రోజు అంటే? షూటింగ్ కాదు, షూటింగ్ కన్నా అక్కడికి వెళ్ళి క్యాన్సిల్ అయిపోతూ వచ్చేసిన రోజు. అది డిసప్పాయింటెడ్. అది చాలా డిసప్పాయింట్. నేను రాత్రి అంతా ప్రిపేర్ అవుతాం దానికోసం. మనం పొద్దున్నే లేవాలనుకుని లేస్తాం, బండి వస్తుంది, ఎక్కుతాం. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ వర్షం పడి క్యాన్సిల్ అయిపోయిందంటే మనకు ఊరికనే డబ్బులు వచ్చేసారా అని ఆనందం ఉండదండి ఆర్టిస్ట్కి. సీన్ లో పడాలి, డైలాగ్ పడాలి. ఆడికి భోజనం పెట్టకపోయినా అడగడు. ఓ డైలాగ్ చెప్పాడంటే ఫుల్ కడుపు నిండినంత బిర్యానీ తిన్నంత ఫీలింగ్ ఆర్టిస్ట్ అల్లుడి. ఆడే నిజమైన ఆర్టిస్టు. డబ్బుల కోసం వెళ్దాం, ఇచ్చారా లేదా, ఓకే ఇవాళ వేషం లేదా, శబాష్ మళ్ళీ ఇంకో రోజు వచ్చిందిరా మీటర్ అనుకునేవాడు ఆర్టిస్ట్ కాదు. నేను 10 మందికి చెప్పుకుంటా, ఈ రోజు డైలాగ్ చెప్పాను, మామూలుగా చెప్పలేదు అని చెప్పేసాను. అది నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. అవును, ఆనందం వేరు. మరి ఇలాగే ఇక్కడ కెమెరా ముందు చెప్తున్నంత ఆనందపడినాడు స్టేజ్ మీద చెప్తే ఎలాగుంటుందో ఆలోచించు. అది నేను ఇమాజిన్ చేసుకున్నా బాబు, మిమ్మల్ని చూస్తుంటే స్టేజ్ మీద చెప్తున్నప్పుడు అప్రిషియేషన్స్ అది వేరే లెవెల్. దానికోసం వాళ్ళు ఇంకా కష్టపడతారు, ఇంకా వీళ్ళకి డబ్బులు వస్తాయి. మాకు నాటకాలు వేసినప్పుడు డబ్బులు పోయేవి, ఖర్చు పెట్టేవాళ్ళు. కొన్నిసార్లు టికెట్ తగ్గేవి, కొన్నిసార్లే కాదు, ప్రతిసారి తగలడమే, ఎప్పుడు తగలడమే. చాలా అర్పిస్తాం నాటకాల్లో. లాస్ అయినా ఉన్నాయా ఫైనాన్షియల్ గా? ఆర్పిడం అంటే అదే మరి లాస్ అంటే. ఆర్పిడం అంటే లాసే కదా. సో నేను చెప్పేది ఏంటంటే యువకులు వచ్చేస్తున్నారు, వాట్ యు ఆర్, అసలు నీ క్యారెక్టర్ ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఎంత, నువ్వేం చేయగలవు అన్నది ఆలోచించుకోగలిగితే ఇన్ని బాధలు పడరండి. చాలా బాధలు పడుతున్నారు. మనకి సినిమా అంటే ఏంటో తెలియదు, ఎక్కడ కలవాలో తెలియదు. మన గణపతి కాంప్లెక్స్ దగ్గరికి వచ్చి సార్ సినిమాలు కలవాలంటే ఎక్కడ కలవాలంటే ఎక్కడ కలుస్తావు? ఆ డైరెక్ట్గా రామ్ చరణ్ కానీ చిరంజీవినే కలవాలి. వాళ్ళే వీళ్ళకి చీపు. ఎందుకంటే నిత్యం కళల్లో ఉండే అంత అభిమానం వీళ్ళకి. తప్పు వాళ్ళది కాదు. ఒకసారి చిరంజీవిని చూసేయాలి వచ్చాం, ఒకసారి రామ్ చరణ్ గారు చూసేయాలి, అల్లు అర్జున్ చూసేయాలి. వీళ్ళు చూసేస్తే చాలు. అటు వచ్చిన గోల్ లేకపోయినా పర్వాలేదు. ఏ హోటల్లోనో చపాతి మేకర్ గాను, లేకపోతే బాయ్స్ గాను, లాడ్జ్లో బాయ్స్ గాను ఇలా వదిన వాళ్ళు చాలా మంది చూశాను. నేను డౌట్ వచ్చి అడుగుతాను, అరే బాబు సినిమా కోసం వచ్చేవాళ్ళు అంటే, సార్ వద్దులేండి సార్ అంటే తడబడుతూ ఉంటాడు. అర్థమైపోద్ది. రైటర్ అనుకొని వచ్చేస్తాడు. వాడు రాసే పిచ్చి పిచ్చి రాతలు అక్కడ ఎందుకు పనికిరావు. నేర్చుకుంటున్నా టాలెంట్ లేకుంటే వచ్చేస్తే ఏది పనిచేయదండి. టాలెంట్ ఉండి ఇండస్ట్రీ ఎప్పుడు వదులుకోదండి, అది మాత్రం వాస్తవం. ఉదాహరణకి రంగస్థలంలో జిల్ 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 జిగేలు అని ఆ పాట పాడే ఆ సింగర్ ఎవరికైనా తెలుసా? ఎవ్వరికి తెలియదు. ఆవిడ అనకాపల్లి, విశాఖపట్నం అనకాపల్లిలో మారుమూల గ్రామంలో బుర్రకథలు చెప్పుకునేది. ఆవిడ
సుకుమార్ గారు ఎలా విన్నారో ఎప్పుడు ఆ ప్రోగ్రాం విన్నారో తెలియదు. ఓకే. ఆవిడని పిలిచి పాట పాడించారు. మరి ఆయన గమనించడంలో ఉంది ఇది, అదే అదృష్టం. ఆయన కంటపడ్డం, ఆయన కంటపడడం, ఆయన ఆ ప్రోగ్రాం చూడడం అదృష్టం. అలా కొండవలస లక్ష్మణరావు గారు నాటకాలు వేసేవారు, మేమంతా చేసాం ఆయనతో. ఒకరోజు అదిగో అదే మా ఊరు ఏదో ఒకటి ఉంది, ఆ నాటికలో వేషం చేయడానికి వచ్చినటువంటి కామెడీ క్యారెక్టర్ ఈయన డైరెక్ట్ చేశాడు ఆ నాటకాన్ని. కొండవలస గారు ఆ కామెడీ క్యారెక్టర్ గొంతు పట్టింది. సరే నువ్వు పక్కన కూర్చోరా, నీ క్యారెక్టర్ నేను చేసేస్తానులే అని పరిషత్ నాటకంలో. దానికి గెస్ట్గా వంశీ గారు వచ్చారు. అది చూసి ఆ కుర్రోడు నెల రమ్మనండి అన్నాడు. అనగా ఉంటాడు కదా స్టేజ్ మీద కుర్రోడు కనపడతాడు. కిందకి రాగానే రిటైర్ అయిపోయి ఉన్నాడు. అప్పటికి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టి 55, 56 ఆ టైంలో చూసి నీ నెంబర్ ఇవ్వరా అని చెప్పాడు. నెంబర్ తీసుకొని 3 సంవత్సరాల తర్వాత ఈయన సినిమా చేస్తే ఆయన కోసం క్యారెక్టర్ రాసుకొని తీసుకొచ్చి క్యారెక్టర్ చేయించాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? అద్భుతం. అందరూ అంటారు పలానా వాళ్ళు ఇలాగ అన్నారు, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజ అంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం ఇంకేదో కాదండి. ఆ టాలెంట్ మీకు ఉన్నోడికి మీలాంటి దర్శకులు, పెద్ద దర్శకులు ఎవరైనా మనం వాళ్ళకి అంటపడి వాళ్ళు లిఫ్ట్ ఇస్తే అది మన అదృష్టం కలిసి వచ్చినట్టు. దానికి బేస్గా ఏం కావాలి? టాలెంట్ కావాలి. టాలెంట్ లేకపోతే అదృష్టం వచ్చినా ఏం అవ్వదు మనకి. లేకపోతే హీరోలు పిల్లలందరూ హీరోలు అయిపోవాలి కదా, ఎందుకు అవ్వట్లేదు? ఎంత పెద్ద కుటుంబాల నుండి వచ్చిన హీరోలు ఉన్నారు, ఏమయ్యారు? 1 సినిమా 2 సినిమా ఫోర్స్గా, 3వ సినిమా నుండి ఆ కుటుంబంలో ఎవరి టాలెంట్ ఉందో వాళ్ళే స్టార్లు అయ్యారు. అంతే కదా. టాలెంట్ కావాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి. ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు హీరో పేరు చూసి ఇస్తారు, దాన్ని నిలబెట్టుకోవడానికి ఈయన టాలెంట్ కావాలి. కొనసాగడానికి యాటిట్యూడ్ ముఖ్యం. ఈ విషయం చెప్పుకోవాలంటే అల్లు అర్జున్ గారు అంతే కదా. ఏదైనా మనం వేలే చూపించగలం ఇప్పుడున్న హీరోల్లో, కొనసాగుతున్న హీరోల్లో, స్టార్స్లో. ఎందుకంటే వాళ్ళకి అన్నీ వంట పట్టించుకున్నారు వాళ్ళంతా, అది మెయింటైన్ చేస్తున్నారు. నేను మెగాస్టార్ కొడుకు నేను రామ్ చరణ్ ఎప్పుడు బిహేవ్ చేయరండి. అలాగే అల్లు అరవింద్ గారు అబ్బాయినని అల్లు అర్జున్ కూడా అలాగా బిహేవ్ చేయరు. వాళ్ళు చూస్తే ముచ్చటేస్తుంది. మనం బయట ఆ కథలు ఈ కథలు అనుకొని వాళ్ళని తప్పు పట్టుకుంటాం, కానీ దే ఆర్ వెరీ నైస్ పర్సన్స్. వాళ్ళు మాట్లాడే విధానం అండ్ ట్రీట్ చేసే విధానం కూడా చాలా వేరే ఉంటుంది. తప్పదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి జనజీవన స్రవంతిలో కలిసిన మనుషులు కాదు కదా, కలవనివ్వరు కూడా. ఇప్పుడు ఇక్కడికి మహేష్ బాబు గారు వచ్చారనుకోండి, నీతో మాట్లాడగలడా? లేదు కదా. మనం ఆయన చూడనిస్తారా? ఎందుకు? మనతో పాటు వేలాది మంది ఉంటారు. మీకు ఫోటో ఇచ్చారంటే అందరూ కూడా ఎందుకేమో నాకు అని రేపు ఫిల్టర్ అడిగారు అభిమానులు. అది కరెక్ట్. అంచేత వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుంది. వాళ్ళంతా చాలా మంచి వాళ్ళండి పాపం. ఎవరు మనతో మాట్లాడడానికి అవకాశం ఉంటుందని ఎదురు చూస్తారు. మోగోడికి మాట వస్తే ఎలాగ ఉంటుందో అలాగ అవుతుంది వాళ్ళకి. మూగతనంగా ఉండేవాడికి మాట వస్తే అలాగే మనిషికి కనపడి పలకరిస్తే అంతా పొంగిపోతారు వాళ్ళు. కానీ ఎంతమంది నన్ను పలకరించగలరు? అదే దుమ్మి రిస్క్. అందుకని కమాండోలు పెట్టుకుంటారు. ఈ కమాండోలు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసి ఎవరి దగ్గరికి రానివ్వరు. పెద్ద పొగర్రా బాబు, దగ్గరికి రానివ్వడు అని చెప్పేసి తిట్టుకొని పోతారు. ఇందులో ఎవరిది తప్పులేదు, ఎవడు చేయవలసిన పనులు అది చేసేది. కానీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది మాట్లాడడానికి, చాలా ఇష్టం ఉంటుంది, చాలా ఇష్టపడతారండి వాళ్ళు. నిజంగా చెప్తాం కదా, అది లొకేషన్లో వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి. ఎగ్జాక్ట్లీ. వాళ్ళతో పాటు క్యారెక్టర్ చేసిన వాళ్ళకి, లొకేషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ గారికి మీరు చాలా సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడారు. ఆయన గురించి మనం చదివాం చరిత్ర. శ్రీరాముడి గురించి చరిత్ర చెప్పమంటే ఎంత ధైర్యంగా చెప్పగలమో, ఆయన గురించి చెప్పమన్నా అంత ధైర్యంగా చెప్పగలం. మహానుభావుడు, మన భాషకి ఒక ఆరాధ్య పురుషుడు. ఎప్పటికీ కూడా కృష్ణుడు ఎలా ఉంటాడో, రాముడు ఎలా ఉంటాడో మనకు తెలియదు, కానీ అది ఎన్టీ రామారావు గారు అయ్యి ఉంటారని మన ఉద్దేశం. ఎందుకంటే మీ పోస్టర్స్ మీ అన్నిట్లలో చూస్తే మాక్సిమం సీనియర్ ఎన్టీఆర్ గారు కనిపిస్తారు. ఎన్టీ రామారావులో ఉన్నారన్నారని ఇండస్ట్రీకి వచ్చేసాను నేను. ఎక్కడికి వచ్చేది తెలిసింది, అరే కొయ్య ఎన్టీ రామారావు గారు నాన్నలాగా ఉన్నారు నువ్వు అని. నీ ముక్కు ఎన్టీ రామారావు ఉంటుందిరా అనేవారు. రామారావు నేనేం తక్కువ అనుకొని వచ్చాను నేను. లేదులే కానీ చేసేవాడిని. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏం చేస్తావు నాన్న, ముసలాలం అయిపోయాను. బాబాయ్ మీరు 22 కదా బాబాయ్ మీ ఏజ్? 22 అంటే మరి పెద్దే కదా. నీది 2 years కాబట్టి నాకు 22 years.
మీరు బాలురు, మేము యువకులు. యువకులు అంటే మీరు యూత్, మేము యూత్ అన్నమాట. బాబాయ్ మీరు యూత్ ఐకాన్ బాబాయ్, యూత్. అదే నేను కాదలేదే, మేము యూత్ అన్నమాట. లవ్ యూ బాబాయ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఎగ్జైట్ అవ్వకూడదు, నువ్వు ఇంటర్వ్యూ చేసినాడు. ఎగ్జైట్ అవ్వాలి బాబాయ్ ఇప్పుడు, బికాస్ ఎందుకంటే యాజ్ అన్ పెద్దవాళ్ళు. ఏదైనా ఎగ్జైట్ అవ్వచ్చా? మమ్మల్ని ఎరకాటలో పడేయాలా? భయపడకూడదు. మీరు డెవలప్ అవ్వాలంటే భయం ఉండకూడదు. భయపడుతూ స్టేజ్ ముందు నటుడు ఏం చేస్తాడండి? చేయలేడు. అంతే కదా, భయం అంటూ ఉండకూడదు. కళాకారుడిగా వచ్చినప్పుడు భయం ఎందుకు పడాలి? వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. అంత మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. మంచిదే కాంట్రవర్సీ చేయడం అంటే వాస్తవాన్ని. అటాబోగటాలు వాళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయట, ఎవడు చూస్తాడండి? సంబంధాలు ఎవడన్నా చూసి చెప్తాడా? ఓకే, వాళ్ళిద్దరు సంబంధాలు ఉన్నాయి, ఒక గదిలోకి వెళ్తే అపార్థాలు చేసేసుకోవడమేనా? ఏంటి నువ్వు చూస్తావు? భార్యాభర్తలు లోపల ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఎవరో ముక్కుమొహం తెలియని ఇద్దరు వ్యక్తులు, అందులోనూ సెలబ్రిటీలు, ఎవరికి దొరకకుండా తిరగాలనుకునే సెలబ్రిటీలు ఇద్దరు రూమ్ లో కనబడ్డారు, వాళ్ళిద్దరికి సంబంధం ఉందంటే అలాంటివి వద్దు మనకి. మీరేమన్నా లైక్ బాగా నేను చెప్పేదే లేదు, అన్నీ తెలుసుకొని ఇండస్ట్రీకి రండి. డైరెక్టర్లు డైరెక్షన్ అంటే ఏంటో తెలుసుకొని రండి. ఎవరి దగ్గర చేరిపోదాం, వస్తారు పలానా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ అండి నేను అంటాడు. అసిస్టెంట్గా నువ్వు వాళ్ళ దగ్గర ఏంటి నేర్చుకున్నావు చెప్పు? ఏం నేర్చుకున్నావు అండి? ఫైల్స్ అందించడం, డైలాగ్స్ చెప్పించడం, అంతే కదా. ఎన్ని క్రాఫ్ట్లు ఉన్నాయి, ఆ క్రాఫ్ట్ల గురించి నీకు ఏమైనా తెలుసా? తెలిసిన వాడిని తీసుకొచ్చి ప్రొడక్షన్ అంటారు, సినిమా తీస్తారు, నాశనం. ఓ డైరెక్టర్ నాశనం చేసినట్టు కదా ఓ ప్రొడ్యూసర్ని. అదే నువ్వు టాలెంటెడ్ అనుకుని నిన్ను ఎత్తుక్కుంటూ జనం రావాలి, ప్రొడ్యూసర్ రావాలి. డైరెక్టర్లకు చెప్పేది అది, నటులకి చెప్పేది కూడా అదే. మీలో టాలెంట్ లేకపోతే మీరు ఎంత రికమెండేషన్తో వచ్చినా సుఖం లేదు. ఆ టాలెంట్ని నీ అంతటి నువ్వుగా అభివృద్ధి పరచుకోవాలా, దానికి తగ్గ అబ్జర్వేషన్ ఉండాలా, అబ్జర్వేషన్తో పాటు ప్రాక్టీస్ ఉండాలా, ప్రాక్టీస్తో పాటు ఇంప్లిమెంటేషన్ ఉండాలా, ప్రజెంటేషన్. ఈ ప్రజెంటేషన్కి ఇదన్నిటికీ కూడా లింక్ చేస్తూ డిసిప్లైన్ ఉండాలా, హెల్త్ మెయిన్ హెల్త్ ఉండాలి. ఇన్ని ఆస్పెక్ట్ నీకు పెట్టుకుంటే కానీ అది ఆర్టిస్ట్ అవ్వలేడు. అంతే కదా. ఏదో పలానోడు ఏంటన్నది తెలియకుండా అబ్జర్వ్ చేయకుండా నువ్వేం యాక్ట్ చేస్తావు? నటుడికి ఒక అదృష్టం ఉంది నాన్న, ప్రపంచంలో ఏ పాత్రనైనా చేయగల సత్తా నటుడికే ఉంది. నేను డాక్టర్గా చూసుకోగలవు, లాయర్గా చూసుకోగలవు, అడుక్కున్నోళ్ళ చూసుకోగలవు, ముస్టోడు కుష్టోడు అన్నీ కూడా నువ్వే. కానీ నువ్వు చేయలేనిది ఒకటే ఒక పాత్ర. ఏ నటుడైనా చేయలేనిది ఒకే ఒక క్యారెక్టర్. వాడిని వాడు పోషించుకోలేడు, వాడి పాత్రను వాడు యాక్ట్ చేయలేడు. ఆ వాడి పాత్ర తప్ప మిగతా ప్రపంచంలో ఉన్న అన్ని పాత్రలు వాడివే. ఆ అదృష్టం ఒక్క నటుడికే ఉంటుంది. మిగతా ఎవరికైనా నటుడు కానివాడు వెళ్ళి లాయర్ కాకపోతే నేను లాయర్ డ్రెస్ వేసుకొని చూస్తాను అని అంటాడా? మనం లాయర్గా డ్రెస్ వేసుకుంటాం, లాయర్గా నటిస్తాం, లాయర్గా జీవిస్తాం, ఆ లాయరు అని అనిపించుకుంటాం. మిగతా వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. అంచేత ఏంటంటే టాలెంట్ అబ్జర్వేషన్కి వెళ్ళాలి. ఒక డిపార్ట్మెంట్కి వెళ్ళామంటే ప్రాక్టీస్ ఎలా చేయాలంటే, ఒక డిపార్ట్మెంట్కి వెళ్తాం, వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అనుకుందాం, వాడే కానిస్టేబుల్, వాడే సెంట్రీ, వాడే ఎస్ఐ, వాడే సిఐ, వాడే హెడ్ కానిస్టేబుల్, వాడే డిఎస్పి. ఈ పాత్రలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ చేంజ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. కానిస్టేబుల్ ఎలా ఉంటాడు, సెంట్రీ, కానిస్టేబుల్ ఎస్ఐలాగా బిహేవ్ చేయడు కదా. ఏం కావాలి సార్ అంటాడు, లేకపోతే మామూలుగా ఏం కావాలండి అంటాడు. హెడ్ కానిస్టేబుల్ ఎవరండి ఇలాగొచ్చారా అంటాడు. ఎస్ఐ ఏం కావాలి మీకు? సిఐ అయితే లోపలికి పిలుస్తాను ఉండండి అంత బయటకు అంటాడు. ఆ డిగ్నిటీ చూపించాలి. ఎక్కడి నుంచి తెలుస్తుంది? చూస్తే అబ్జర్వేషన్ చేస్తారు, చూస్తే అబ్జర్వేషన్ చేయాలి. ఆ అబ్జర్వేషన్ చేసిన దాన్ని ప్రాక్టీస్ చేయాలి. చూసేస్తే వచ్చేది. ఆ ప్రాక్టీస్ తయారైన తర్వాత చిన్న ప్రదర్శన నీ అంత నువ్వే ఇంట్లోనే పిచ్చోళ్ళు అనుకొని ఎవరైనా అనుకొని చిన్న చేసుకోవాలి, బాడీ లాంగ్వేజ్తో చేసుకోవాలి. పరకాయ ప్రవేశం అంటారు ఆర్టిస్టులకి. ఎవడైనా సరే పరకాయ ప్రవేశం చెయ్యాలి అంటే తెలియాలి. పరకాయ ప్రవేశం అంటే తెలుసా? తెలుసా? మీ కుర్రాళ్ళకి తెలిసి అంటే నువ్వు చాలా పర్లేదు, గ్రేట్. అంటే పూర్వం ఒక ఇది ఉండేది, చనిపోయినోడికి ఆ మంత్రం తెలిస్తే ఆ మంత్రాన్ని జపించి వేరొక బాడీలోకి మార్చి వాళ్ళ ప్రవర్తిస్తాడు. మనం మనలా ప్రవర్తించాం. ఇప్పుడు నీ పాత్ర చేయాలంటే నీలో నేను ప్రవేశించాలి, అప్పుడే నీ క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఎగ్జాంపుల్ మాయాబజార్లో రంగారావు గారు, సావిత్రి గారు లెక్క అలా అది చేయగలిగితేనే. ఇప్పుడు సావిత్రి చూడండి, రంగారావు లాగా బిహేవ్ చేస్తుంటది.
అలాగనమాట. అలా చెయ్యాలంటే మనం ఒక పరకాయ ప్రవేశం నేర్చుకోవాలి. ఇప్పుడు మంత్రోచ్చారాలు రావు కాబట్టి మనకి అబ్జర్వేషన్తో తెలుసుకోవాలి. కానీ చాలా మంది యంగ్స్టర్స్ సూసైడ్ కూడా చేసుకుంటున్నారు ఈ ఇండస్ట్రీ గురించి. చేతకాలని ఏమీ చేయడం చేతకానోడు ఏం చేస్తాడండి, సూసైడ్ చేసుకుంటాడు. అప్పుడు తెలిసి వస్తుంది అన్నీ పోయిన తర్వాత మనం ఈ సినిమా ఫీల్డ్కి పని చేయరా అని. అది మొదట నువ్వు డిసైడ్ అయ్యి రావాలి. వచ్చిన తర్వాత చావో రేవో తేల్చుకోవాలి. ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకంతేనండి, సాలిడ్ గూడులో పడినట్టే. మనం ఎటు కదిలినా గమ్మ అంటుకుంటూనే ఉంటాం. అంటారు కదా, డూ ఆర్ డై, ఇక్కడే ఉండాలి చావాలి చెప్పేసి. అంటే ఏ ఫీల్డ్ లో కూడా చనిపోవడం అనేది, ఏ ఫీల్డ్ లో బయటకు వెళ్ళిపోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడండి, నచ్చకపోతే బయటకు వస్తాడండి. ఇంకోటి చూస్తాడు, అది నచ్చకపోతే కర్రలు కట్టుకొని ఒక రాళ్ళు చిర కొట్టుకొని బతకగలడండి. ఆడుకొని తెలివితేటలతో 4 కర్రలు అమ్ముకొనైనా బతుకుతాడు, లేకపోతే 3 పువ్వులు అమ్ముకొనైనా బతకగలడు. దానికి ఎవడ పర్మిషన్ అక్కర్లేదు. కానీ ఇందులోకి వచ్చే కథలేడు, ఏ పని చేయలేడు. ఇండస్ట్రీ అంతే బాబాయ్. ఈ సినిమా మొత్తం ఇప్పుడు సంవత్సరానికి ఒక 300 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనుకుందాం. అంత లేదు, 150 సినిమా రిలీజ్ అవుతాయి. సక్సెస్ రేషియో మాత్రం ఒక 10% వరకే ఉంది. మిగతా 90% సక్సెస్ రేషియో లేదు. మిగతా 10% ఎందుకు వచ్చింది? కథలు, యాక్టర్లు. మరి అది లోపం కాబట్టే కండి. నాకు ఒక పాయింట్ వస్తుంది, ఈ మర్డర్ కేసు మర్డర్ మీద తీయాలి అని. ఆ పాయింట్ పట్టుకొని సాగదీయడం కోసం ఏటేటో చేసేస్తారు. దాంట్లో లాజిక్ ఉందా, కరెక్టా కాదా, ఆ సబ్జెక్ట్ ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తే సెక్షన్లు ఏంటి. ఇప్పుడు నయమే డైరెక్టర్లు పాపం ట్రై చేస్తున్నారు అందరూ. పూర్వకాలం ఎలాగుండేదంటే సెక్షన్ 403 ప్రకారంగా నీ మరణశిక్ష విధించడం అయిందంటాడు కోర్టులో. 406కి మరణశిక్షను విధించడం ఏంటి, 302 అనాలా అనరు. అప్పట్లో వాళ్ళ రెస్ట్రిక్షన్, వాళ్ళ సెక్షన్లు చెప్పబడుతుంది కాబట్టి ఏదో ఒకటి కథాపరంగా ఏదో ఒకటి చెప్పాలి, చెప్పి. ఇప్పుడు అలా కదా, ఎంక్వైరీలో ఉన్నారు అన్నీ. ఇప్పుడు ఎక్కడికి తిరగక్కర్లేదు. అప్పుడు ఏదైనా తెలుసుకోవాలంటే వెళ్ళాలి. గూగుల్ లా గురించి తెలుసుకోవాలంటే లా కాలేజీకి వెళ్ళి ఎవరినో కొనుక్కొని పట్టుకొని బతిమాలు చేయాలి. ఇప్పుడు గూగుల్ అమ్మని అడిగితే అన్నీ చెప్పేస్తుంది. ఆ గూగుల్ అమ్మని వెతకడానికి కూడా బద్దకస్తులు డైరెక్టర్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకేం సాధిస్తారు వాళ్ళు సక్సెస్, ఫెయిల్యూర్ కాకపోతే. ఇప్పుడు అన్ని రీసెర్చ్ చేసిన చిన్న సినిమాల్లో సక్సెస్ అయినవి ఉన్నాయి. మరి ఎందుకు హిట్ అయింది జనాలు? కథనం బలగా ఉందండి. ఆర్టిస్టులు ఎవరున్నారు అందులో? ఇప్పుడు వాళ్ళందరూ స్టార్స్. ఈ సినిమా నేను చేయకపోతే బాగుండు అన్న సినిమా ఏదైనా ఉందా మీరు? నాకు అలాంటిది ఏం లేదు. ఏ క్యారెక్టర్ అయినా ఇది ఎందుకు చేయకూడదు అంటాను నేను. ప్యాంట్ ఇప్పిరాంటి ఇప్పేస్తాను, ఏమీ లేకుండా చేయమన్నా చేస్తాను. రొమాంటిక్ బాయ్ గా చేసాను కాబట్టి అన్ని చేశాను, చేయలేదు. బాగా నచ్చిన క్యారెక్టర్ అంటే నాకు దహనం అండి, లేదు బస్ స్టాప్ క్యారెక్టర్, ఫాదర్ క్యారెక్టర్. ఇప్పటికీ ఎవరైనా నన్ను గుర్తించారంటే దహనం కాదు, బస్ స్టాప్ బాబాయ్ అంటారు. కానీ బస్ స్టాప్ లో వచ్చిన యాక్టర్లు అందరూ కూడా చాలా, సాయి అన్న కానీ, ప్రిన్స్ అన్న కానీ, ఇంకా ఎక్కువ క్యారెక్టర్స్ రెగ్యులర్ ప్యాటర్న్ లో ఉండట్లేదు వాళ్ళకి. లేదా మానేసుకున్నారు సార్ అందరూ. లేకపోతే ఉండదు నాన్న. నేను బస్ స్టాప్ రిలీజ్ అయిన తర్వాత 3 సంవత్సరాల్లో 62 సినిమాలు చేశా. నేను వైజాగ్ వెళ్ళి కూర్చుంటే ఎవడు పిలుస్తాడు? పిలవరు కదా. మరి ఆదరించారా లేదా నన్ను? ఆదరించారు. ఎప్పటికి 140 సినిమాలు చేశాను. 6 సంవత్సరాల గ్యాప్తో మళ్ళీ వచ్చిన 140 సినిమాలకు వచ్చాను. నేను వైజాగ్లో ఉంటుండగానే సినిమాలు చేశాను. పిలిచేవారు, వచ్చేవాడిని, చూసుకుంటూ ఉండి వెళ్ళిపోయేవాడిని. అంతే. 140 సినిమాలు అయ్యాయి, 139. అదే ప్రయత్నంలో ఉంటే మంచి క్లిక్ అయి ఉండేవాడిని కదా. ఇంకా రక్షిత గారు ఒక్కరు తమిళ్లో వెళ్ళిపోయారు. 1,00,000 కారణాలు ఉంటాయి బాబాయ్, అవి చెప్పలేం మనం. వీళ్ళకి వచ్చింది, వీళ్ళకి రాలేదు, ఈ టాలెంట్కి వచ్చింది. టాలెంట్ లేని వాళ్ళు చాలా మంది ఇండస్ట్రీలో సర్వే వెళ్తున్నారు. ఉన్నారా? బోల్డ్ మంది ఉన్నారు. షూటింగ్ చూస్తే తెలుస్తుంది ఎవరి టాలెంట్. షూటింగ్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. మనకు అలా కాదు కదా, డైరెక్ట్గా ఒకటేకే కనబడుతుంది. బలి చేశాడు రా అంటే. ఆ బలే చేశాడు వెనక డైరెక్టర్ గారు ఎంత కష్టం ఉంటుందో అసలు. ఆ రైటింగ్ కూడా మీరు డైలాగ్స్ చూసుకుంటే ఒకసారి చూసుకుంటే చెప్పేస్తాను. నా వరకు అయితే మాత్రం గొప్పగా చెప్తాను. 1-2 సార్లు చూసుకుంటే డైలాగ్ చెప్పాను. అది సింగిల్ టేక్లో వెళ్ళిపోతుంది. అది సొంత డబ్బా అనుకోండి, ఏదనుకోండి. మళ్ళీ ఏమైనా 2వ టేక్ చేయవలసి వస్తే నాకు బాగా అనిపించకపోతే రిక్వెస్ట్ చేసుకుంటాను, 2వ సారి చేస్తాను. సార్ నాకు నచ్చలేదు సార్ కొంచెం. మొన్న ఒకసారి నేను 4 టేకులు తీసుకున్నాను, అప్పుడు చాలా బాధపడ్డా. ఉంటుందండి. మొదటి టేక్ కానీ తీసుకుంటే తప్పైంది అనుకోండి, మైండ్ డైవర్ట్ అయిపోద్ది. మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా మైండ్ని కాన్సన్ట్రేషన్లో ఉంచుకోవాలమ్మా, మైండ్ డైవర్ట్ అవ్వకుండా. ఒక క్యారెక్టర్లోకి ఎంటర్ అవ్వడం అంటే మైండ్ని నడపడం. ఎప్పుడైతే
టేక్ అన్నాము, కట్ అయిపోయింది అనుకో, మళ్ళీ రీటేక్ అన్నారు అనుకోండి, ఏం తప్పు చేశాను నేను, ఎగ్జాక్ట్లీ. ఎక్కడ తప్పు చేశాను అనే ఆలోచనలో మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. డైరెక్టర్ అలా కాదండి ఇక్కడ ఇలా చెప్పండి అంటే అలాగేనండి, మళ్ళీ కట్ అవుతుంది. గ్యారంటీ. ఒక్క టేక్ తీసుకున్నాడా 4-5 టేకులు గ్యారంటీ ఎప్పటికైనా సరే. ఎందుకని మళ్ళీ మైండ్ సెట్ అవ్వదు. మళ్ళీ ఎప్పుడు మైండ్ ఎప్పుడు సెట్ అవుతుంది, డైరెక్టర్ బండ బుద్ధి తిట్టినప్పుడు 100%. అమ్మ కంట్రోల్లో ఉండాలి, చెప్పాలి అది మెయింటైన్ చేసుకోగలిగితే. థ్యాంక్ యూ, మంచి ఇన్పుట్స్ ఇచ్చారు నాకు. అది మైండ్ కంట్రోల్ ఉంచుకోవాలండి ఎప్పుడు. దానికోసం కనీసం ఒక 5 minutes మనం మెడిటేషన్ చేయాలి. అంటే దేవుడి దగ్గర కూర్చొని భజనలు చేసి చప్పట్లు కొట్టుకుంటూ అరవమని కాదు. మీరు ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మీరు మైండ్లో ఇచ్చినటువంటి సజెషన్స్ది మీ కళ్ళ ముందు కదలాడాలి. అంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎలా చేయాలి? ఇలా కళ్ళు మూయగానే నీ లవరో లేకపోతే ఎవరో గుర్తొస్తుంది, దానివల్ల ఉపయోగం లేదు. మళ్ళీ వెంటనే చేంజ్ అయిపోతుంటుంది. మనకి నా పాజిటివ్ నెగిటివ్ అని 2 ఉంటాయి మైండ్లో. పాజిటివ్ ఎప్పుడు కూడా వీకే, ఆలోచన వరకు చేసి వదిలేస్తుంది. నెగిటివ్ డామినేట్ చేస్తుంటుంది ఎప్పుడు. ఉదాహరణకి ఈవేళ ఇంటర్వ్యూ ఉంది, ఇంటర్వ్యూ చేయాలా, చిరంజీవి గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు, దానికి రాత్రి అంతా ప్రిపేర్ అయ్యి ఉన్నారు. చిరంజీవి గారు 10 గంటలకు రమ్మంటే వచ్చేస్తారా అంటది నెగిటివ్. ఇప్పుడు నుండి వెళ్ళిపోయి ఏం చేస్తావురా, వెళ్దాంలే అనుకుంటుంది. దాని మాట వింటాం మనం, అదేటో కర్మ. అవును, వెళ్దాం. ఓ 10 నిమిషాలు లేట్ అయినా టెన్షన్ ఫీల్ అవ్వవు. అప్పుడు వెళ్దాంలే అని ఫిక్స్ చేసింది అది. ఓకే, నెగ్లిజెన్సీ. అదే పక్కగా చిరంజీవి గారు 10 గంటలు అంటే 10 గంటలు దాటితే నేను ఉండను అని అన్నారు అనుకో, అప్పుడు ఓన్లీ పాజిటివ్ వర్కౌట్ చేస్తుంది. ఒక 10 నిమిషాలు ముందే వచ్చి ఉంటారు ఇక్కడ ఏర్పాట్లు చేయడానికి. అది పాజిటివ్ థింకింగ్. సో ఈ నెగిటివ్ దాని మీద వెళ్దాంలే 10 నిమిషాలు అనుకునేసరికి ఏ ట్రాఫిక్ జాము, ఇంకొక 5 నిమిషాలు తినేసరికి పెద్ద ఆయన వచ్చిన ఆయన చూసి వెళ్ళిపోతాడు. నష్టం ఎవరిది ఇప్పుడు? దానికి కారణం ఎవరు? నీ మైండ్ స్థిమితం లేక. ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు డైలాగ్ చేసి ఇది చిరంజీవి గారిలా చెప్దామా, పవన్ కళ్యాణ్ గారిలో చెప్దామా, ప్రభాస్ లాగా చెప్దామా అనేసి రకరకాల ఆలోచనలతో ఫీడింగ్ మైండ్లో ఎక్కిన తర్వాత ఏం చెప్పాలో డైలాగ్ చెప్తున్నప్పుడు ఎలాగొస్తుంది, చిరంజీవిలో చెప్తున్నానా లేదా డైవర్ట్ అయింది అనుకోండి, డైలాగ్ ఆగిపోతుంది. ఇక్కడ ఏదైతే మనం అనుకున్నామో ఈ అనుకున్నది నోటి ద్వారా వస్తుంది, ఆ నోటి ద్వారా వాయిస్ వస్తుంది. ఆ వాయిస్ రాగానే బాడీ లాంగ్వేజ్ యాక్ట్ చేస్తుంది, మనకు తెలియకుండానే బాడీ లాంగ్వేజ్ యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు రా నీ బుర్రలో ఇక్కడ అనుకుంటే కదా నోట్లో వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని మాట వస్తుంది. వెంటనే నీ బాడీ లాంగ్వేజ్ యాక్షన్ మూమెంట్లో ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేవాడు ఉంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగేవాడు ఉంటాడు. దట్స్ యువర్ ఓన్ బాడీ లాంగ్వేజ్. మీ డైరెక్టరు ఎక్కడికి వెళ్తున్నావు అని అనుమన్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు అని ఇలాగని ఇక్కడ ఆపాడా అని డౌట్ వస్తుంది. లిమిటేషన్కి వెళ్ళొద్దు అంటారు. అందుకే ఓన్ బాడీ లాంగ్వేజ్కి వెళ్ళాలి. ఓన్ బాడీ లాంగ్వేజ్ అన్నది మన భావాలన్నింటినీ కూడా చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా కావాలని అన్నానా, ఇలా చూపిస్తుందని. అదే నీకు కావాలని నీకు అలాగే నేను అనుమన్నాను అనుకో, చూపిస్తుంది అని ఎలాగంటావు, లేకపోతే ఎలాగంటావు, ఇలాగంటావు. నీ బాడీ లాంగ్వేజ్ నమ్ముకో, నీ మైండ్ని సాఫ్ట్గా ఉంచుకో. డైలాగులో అంటే క్యారెక్టర్లకు పరకాయ ప్రవేశం చేయడం అంటే మైండ్లో డైలాగ్ అనుకోవడమే క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం. ఎలాగెళ్ళి చెప్దామా ఇదంతా నీకు అనవసరం. డైరెక్టర్ చెప్తారు ఎలాగెళ్ళాలో. విపరీతమైనటువంటి అనుమానాలు మైండ్లో ఎప్పుడైతే పెట్టుకున్నామో ఆ అనుమానాలు మనల్ని సక్సెస్కి వెళ్ళనివ్వదు, ఆ డైలాగ్ని పూర్తి చేయనివ్వదు. అయితే ఎలా ప్రాక్టీస్ చేయాలి? కళ్ళు మూసుకో, ఒక కలర్ ఊహించుకో, అది వస్తుందా లేదా, రాలేదు. నువ్వు బ్లాక్ అనుకున్నావు, వైట్ వచ్చింది. అక్కడ వైట్ వచ్చినా సరే డ్రెస్ చేసి నో బ్లాక్ అనుకో, వస్తుంది. అంటే కొంత సక్సెస్ అయ్యావు, నువ్వు మైండ్ నువ్వు కొంత కంట్రోల్ చేసుకున్నావు. అలాగే ఎన్ని కలర్ మార్చుకుంటావు, మార్చలేము. సో ఒక సిల్వర్ స్క్రీన్ మనకి కావాల్సింది ఏంటి? సిల్వర్ స్క్రీన్, వెండి తెర నువ్వు ఊహించుకో. అది నువ్వు 4-5 సజెషన్ల తర్వాత వస్తుంది వెండి తెర. వచ్చిన తర్వాత ఇప్పుడు మీ కాలేజ్ ఊహించుకో. నీ కాలేజ్ కనిపించాలి. అది వచ్చిన దాకా నువ్వు అక్కడే ఉండు. ఆ కాలేజీలోకి ఎంటర్ అవుతున్నావు, నీకు పాతకాల జ్ఞాపకాలు అన్నీ ఎంటర్ అవుతాయి రీల్ డెఫినెట్గా. సో మిగతా ఆలోచనలు నీకు బుర్రలో ఏముండదు కాబట్టి ఆ మైండ్ అనేది నీ కంట్రోల్లోకి వస్తున్నట్లు లెక్క. ఇలా రోజుకి డిఫరెంట్ సీన్స్
చిన్నపిల్లడిగా ఉండేటప్పుడు ఏ ఐస్ క్రీమ్ గురించో మారం చేస్తున్నప్పుడు అమ్మ కొట్టడం, ఇలాంటివన్నీ సీన్లన్నీ గుర్తుపెట్టుకోవాలి, రీకలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుద్దంటే కాలేజ్ అనగానే కాలేజ్ వచ్చింది కదా, నువ్వు చూసినటువంటి డైలాగ్ అనగానే నీ కళ్ళ ముందు ఆ పేజీ కనబడుతుంది ప్రాక్టీస్ చేస్తే. ఇంకేముంది నువ్వు డౌట్ పడ్డానికి నీకు డైలాగ్కి? అలా ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే అది రియల్ ఆర్టిస్ట్ అవుతాడు, పరకాయ ప్రవేశం చేయగలుగుతాడు. అలాగే ఒక హాస్పిటల్కి వెళ్తే మిగతా వాళ్ళ ప్రవర్తనలు ఎలాగుంటాయి, ప్రతి దాంట్లోనూ నీ ఫేసే కనబడుతుంది, ప్రతి క్యారెక్టర్లోనూ. డాక్టర్కి వెళ్తే నువ్వే ఉంటావు అక్కడ, కాంపౌండర్కి వెళ్ళినా నువ్వే ఉంటావు, ఆఖరి నర్సుగా ఊహించుకున్నా నువ్వే ఉంటావు. సో ఆల్మోస్ట్ వాళ్ళు పరకాయ ప్రవేశం అయిపోయినట్టే కదా నీకు. అది ఎప్పుడు వస్తుంది మనకి? మైండ్ అన్నది మనం కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు, నిత్యం దానికి ఒక కొంత సాధన ఉన్నప్పుడు, మనం చూసినటువంటి దాన్ని అందులో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి. లేకపోతే రా, ఎప్పుడు ప్రతి డైలాగ్ కొత్త అవుతుంది. సూపర్. నాకు ఒక్కసారి చూపించేసారా? నేను ఎలా నేర్చుకున్నానో చెప్తున్నాను అంతే. నా అనుభవాన్ని ఇలా చెయ్యొచ్చు అంటే, ఇప్పుడు ఒక వంట వండుతాం, పలానా రుచిగా ఉందో లేదో నీకు అనిపిస్తేనే కదా మిగతా వాళ్ళు పెట్టగలుగుతాం. మనం అక్కడ ఉప్పు ఎక్కువైందంటే రేపు ఉప్పు తగ్గించుకుంటాం, మిగతా అంతా బాగున్నాయి అనుకుంటే. అసలు వంట పొయ్యి వెలిగించడం రాకపోతే వంట చేయడం సాహసం చేయకూడదు. యాక్టింగ్ అంటే ఏంటో తెలియకుండానే యాక్ట్ చేయడానికి వచ్చేస్తున్నారు జనం. మా గణపతి కాంప్లెక్స్ దగ్గర చూడండి, వాళ్ళందరినీ చూస్తే బాధ అనిపిస్తుంది. నేను దాంట్లో ఒకసారి లాస్ అయినా, స్టార్టింగ్ లో లాస్ అయిన అబ్బాయి, చాలా బాధ అనిపిస్తుంది. దేనికి రాయలు వచ్చారు, పిలిచి ఎవరినైనా అడిగితే అమ్మో నారాయణ మరి ఏం చేస్తుంటారని అలా ఏజెంట్ తీసుకెళ్తాడండి, వెళ్తాం. ఆడు అక్కడికి వచ్చి విపరీతంగా చెప్తుంటాడు. ఇవాళ మరి ఏం సినిమా చేసాను తెలుసా, సుకుమార్ గారు పుష్ప చేసి వచ్చాను, బాగా నిలబెట్టారు, క్లోజ్ నా మీదనమ్మా, పక్కన అల్లు అర్జున్ గారు ఉంటారు, ఆయన వెనకాతలే నేను ఉంటాను. దేనికి దానికి ఎందుకండి మీరు ఇంత దూరం వచ్చి పిల్లల్ని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, ఒక దిశా నిర్దేశం లేకుండా ఇక్కడ దేవులాడి, వేళకి తిండి తినకుండా ఆఫీసుల చుట్టూ తిరిగి ఎందుకు, ఏం సాధిస్తామని? నువ్వు టాలెంట్తో వెళ్ళు, ఛాలెంజ్. నిన్ను ఆడిషన్ చేసినట్టు భయపడాలా నీకు ఆడిషన్ చేస్తే? అప్పుడు ఎందుకు నీకు వేషం రాదు? అది ఆలోచించరు. వెళ్ళాం ఆడిషన్కి, వెళ్తాం కానీ రావండి. ఎందుకు రావండి? ఎందుకు ఊరికనే పిలుస్తారా ఆడిషన్కి? నీలో టాలెంట్ని మొదట గమనించే పళ్ళు బాబు వెళ్ళుకోవాలి. నేను డిసప్పాయింట్ చేయకుండా బాగా చేసావమ్మా పిలుస్తాం అని ఆశ కల్పించి పంపిస్తున్నారు. ఇన్ని ఆశల మధ్య నీ కెరియర్ని ప్లాన్ చేసుకోకుండా ఇంజనీరింగ్ చేసి, ఎంటెక్లు చేసి, ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చేసి దేవులాడిన వాళ్ళు ఉన్నారండి. ఏంటి నాకు అర్థం కాదు. చాలా మంది డాక్టర్స్, యాక్టర్స్. ఏంట్రా బాబు చదివాడిని, ఎంబీబీఎస్ చేశాను సార్. అయిపోయిందా? లేదండి పూర్తి అయిపోయింది, ప్రాక్టీస్ చేసేవాడిని, ఇంట్రెస్ట్ అని ఇలాగొచ్చాను. ఏమనాలి వాళ్ళని? ఎంత కష్టపడి అంత ఖర్చు పెట్టి చదివించిన తల్లిదండ్రులు ఏమైపోవాలి? ఎవరైనా ఒప్పుకుంటారా సినిమా ఫీల్డ్కి వెళ్తాను అంటే? అమ్మాయిని ఒప్పుకోరు, అబ్బాయిని కూడా ఒప్పుకోరు. అప్పటికి వాళ్ళ నాన్న స్టార్ అయ్యిండో పెద్ద యాక్టర్ అయితేనే సినిమా ఫీల్డ్కి పంపిస్తాను అంటారు, ఏది మదర్ అయినా. అవును, ఎవ్వరు. మీ జనరేషన్ ఏమైనా రావచ్చు సార్? మీ జనరేషన్ నాదా? మా నాన్నే నాకు నాటకాలు నేర్పించు. నాకు ఆ ప్రాబ్లం రాలేదమ్మా. నేను నాటకాల్లో 8వ సంవత్సరంలోనే స్టేజ్ ఎక్కాను నేను నాటకాల నుండి. ఇంకా అక్కడ నుండి కంటిన్యూ అయ్యాయి. అంటే ఇప్పుడు నాటకాల అనుభవం ఎంత లెక్కేసుకో, నటన అనుభవం 50+, 50+. అంతే కదా, 55 సంవత్సరాలు నటన మీద, స్టేజ్ మీద బతికించాను. మీ ఛానల్ ద్వారా మీ ప్రేక్షకులందరికీ నన్ను పరిచయం చేసినందుకు అందరికీ థ్యాంక్స్. చాలా చాలా ఇన్పుట్స్ ఇచ్చారు, చాలా యంగ్స్టర్స్ కి. చాలా లేదు ఇన్పుట్ అని కూడా తప్పు, ఏ యాక్టర్ అయినా కదిపితే చేస్తారు, కానీ ఇద్దరు ఉంటారమ్మా, బతక నేర్చిన వాళ్ళు, బతికించడం వచ్చిన వాళ్ళు. బతక నేర్చుకున్నాడు ఏం మాట్లాడితే ఏం ప్రాబ్లం వస్తుందో అని అనుకుంటాడు. బ్రతికించడం వచ్చినోడు మనం ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్తే ఇంకోటి అలాంటి వాడు ఇబ్బంది లేకుండా ఉంటాడు రా అని సంతృప్తితో చెప్తాడు. మాది రెండో క్వాలిటీ. మీరు ఏమడిగినా ఎదుటోడికి ఉపయోగం అనుకుంటే నిరభ్యంతరంగా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అండ్ ఐ హోప్ మీరు మంచి మంచి సినిమాలు, ఒక 1000 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా. అంతవరకు బతుకుండమాట ఉండాలి బాబాయ్. అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారిని టార్గెట్ పెట్టుకుని బతకాలి. నేను 1000 సినిమాలు దాటి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆర్టిస్ట్ అని మహానుభావులు వాళ్ళ ఆదర్శంగా తీసుకొని బతికితే చాలు, పోటీగా బతకక్కర్లేదు. థ్యాంక్ యూ. రైట్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్.
మరొకసారి మీ ఛానల్ వాళ్ళందరికీ చూస్తున్న వీక్షకులకి Yeah. దయచేసి ఎంకరేజ్ చేయండి. మీ ఛానల్ వారికి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసి సహకరించండి. టాటా సీ బాబాయ్.